హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సికి సంబంధించి గత వీడియోలలో కవులు, సాహిత్య ప్రక్రియలు, అదేవిధంగా కవిత్వ ఉద్యమాలలో భాగంగా భావ కవిత్వానికి సంబంధించిన తెలుగు అకాడమీకి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను చేసి పెట్టాను. ఇవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ వీడియోలో అభ్యుదయ కవిత్వానికి సంబంధించిన సమాచారాన్ని మనము చూద్దాము. ఇది తెలుగు అకాడమీకి సంబంధించిన గురుకుల మెయిన్స్ అనే బుక్, తెలుగు భాషా సాహిత్యం అనే బుక్కు సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాము. కవిత్వోద్యమాల్లో భాగంగా అభ్యుదయ కవిత్వం అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాము. అభ్యుదయ కవిత్వాన్ని ఆంగ్లంలో ప్రోగ్రెసివ్ పోయట్రీ అంటాము. ప్రోగ్రెసివ్ పోయట్రీ అంటాము. అయితే ఈ ఆధునిక తెలంగాణ సాహిత్యంలో అభ్యుదయ సాహిత్యానికి ఒక విశిష్టమైన ప్రక్రియ ఉంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం ఉద్యమానికి పునాది మార్క్సిజం. 1917 రష్యా విప్లవం ప్రపంచవ్యాప్తంగా సామ్యవాద సమానత్వాన్ని గుర్తు చేసింది. ఈ సందర్భంగా 1925లో భారత కమ్యూనిస్టు పార్టీ అనేది ఏర్పాటైంది. సిపిఐ అనే పార్టీ. సోవియట్ రచయిత మాక్సిమ్ గోర్కీ అమ్మ సామ్యవాద నవల పలు భాషల్లోకి అనువాదమైంది. అంతర్జాతీయ మాంద్యం కారణంగా 1930 దశకాన్ని ఆఖరి దశాబ్దంగా పేర్కొంటారు. ఈ కాలంలోనే మార్క్స్, ఎంగెల్స్, అదేవిధంగా లెనిన్, గోర్కీల రచనలు తెలుగులోకి అనువాదాలయ్యాయి. ఆంగ్ల సాహిత్యంలో కాల్పనిక యుగం ముగిసిన అభ్యుదయ భావాలు మగ్గుతొడిగాయి. అడెన్ తదితర కవులు న్యూ సిగ్నేచర్స్ అభ్యుదయ ఆంగ్ల భాష కవితా సంకలనం అనేది వెలువరించారు. మార్క్సిజం తాత్వికతతోని ప్రపంచవ్యాప్తంగా రచనలు అనేవి ప్రారంభమయ్యాయి. భారత జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర ఉద్యమం, రెండో ప్రపంచ యుద్ధం, అశాంతి, పేదరికం లాంటి సమస్యలను బయటపడటం అనివార్యమైంది. ఈ సందర్భంలో 1935వ సంవత్సరంలో లండన్లో సుమిత్రానంద్ పంత్, మున్షి ప్రేమ్చంద్ వంటి రచయితలు సమావేశమై లండన్ భారతీయ రచయితల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇది లెఫ్ట్ రివ్యూ అనే పత్రికల్లో ప్రచురణ పొంది పలువురిని ఆలోచింపజేసింది. తర్వాత ముల్క్ రాజ్ ఆనంద్ జీవితం మొత్తం అభ్యుదయ సాహిత్య అభివృద్ధికే ఇతను పాటుపడ్డాడు. వీరి అభ్యుదయ నవలలు చూసినట్టయితే కూలీ, అన్టచబుల్ అనేవి భారతీయ ఆంగ్ల సాహిత్యంలో ఒక మైలురాళ్ల వంటి రచనలు. తెలుగులో అబ్బూరి రామకృష్ణారావు ఈ మేనిఫెస్టోని అధ్యయనం చేసి శ్రీశ్రీ గారితో చదివించారు. ఆరుద్ర గారు ఈ మేనిఫెస్టో అంశాలను విపులంగా వివరించారు. ఇక 1935లో భారత అభ్యుదయ రచయితల సంఘం అనేది ఏర్పాటైంది. ఇది 1936లో తొలి సమావేశం, ఫస్ట్ మీటింగ్ అనేది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రేమ్చంద్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి తుమ్మల వెంకట్రామయ్య, సోమంచి యజ్ఞన్న శాస్త్రి, అబ్బూరి రామకృష్ణరావులు హాజరయ్యారు. దీనికి నెహ్రూ, ఠాగూర్, సరోజినీ నాయుడు లాంటి వారు తమ సందేశాన్ని కూడా పంపారు. అభ్యుదయ రచయితల సంఘం అనేది 1935 నుంచి 1949 వరకు మొదటి దశలో, అంటే ఫస్ట్ స్టేజ్లో అంతర్జాతీయ ప్రభావం అనేది ఏర్పడింది. 1950 నుంచి రెండవ దశ, సెకండ్ స్టేజ్ అనేది స్వాతంత్రం తర్వాత జాతీయ పరిస్థితుల ప్రభావం కనపడుతుంది. ఇక 1945లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది 1945లో లీగ్ ఆఫ్ నేషన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1948 నుంచి హక్కుల పరిరక్షణ కోసం నడుం కట్టింది. ఇక 1950వ దశకంలో కవులకు ఇది ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది. ఫస్ట్ స్టేజ్, మొదటి దశ అభ్యుదయ రచయితల సంఘం పైన
ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్రనాథ్ రాయ్ నవ్య మానవతావాదం రెండో దశలో సోషలిస్టు భావాలు కనపడతాయి. ఇక తెలుగు సాహిత్యంలో క్షుద్ర మలిన శృంగార ధోరణులపైన కాల్పనికోద్యమము ప్రారంభం అయితే తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటాలు, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీ ఉద్యమాల పరిస్థితులు మనకి కనిపిస్తాయి. అభ్యుదయ కవిత్వం ఉద్యమం మొగ్గతొడిగి 3 దశాబ్దాల పాటు అంటే 30 సంవత్సరాల పాటు కొనసాగింది. అభ్యుదయ కవిత్వంలో పేరెన్నిక గల రచయితల సమాచారాన్ని ఒకసారి చూసినట్టయితే మొట్టమొదటి వ్యక్తి ఉన్నవ లక్ష్మీ నారాయణ గారు. లండన్ రచయిత మేనిఫెస్టో ప్రకటించడానికి ముందే తెలుగు భాషలో ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి అనే నవల స్పష్టమైన అభ్యుదయం ఉంది దీంట్లో అని అన్నది ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి. ఇతను ఏమన్నాడంటే మాలపల్లిలో స్పష్టమైన అభ్యుదయం ఉంది అని అన్నది ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి. ఇక తెలుగులో అసలైన అభ్యుదయ మార్గానికి అంకురార్పణ చేసిన వ్యక్తి ఉన్నవ లక్ష్మీ నారాయణ. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ రచయిత కవిత్వంతో కాకుండా నవలతోనే ప్రారంభం అయిందని కేతవరపు రామకోటి శాస్త్రి వివరించారు. ఇక ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగులో అభ్యుదయ కవిత్వానికి మార్గదర్శి అని అన్నది కవికొండల వెంకటరావు. తెలుగులో అభ్యుదయ ఉద్యమము 1940 నుంచి 1950 దశాబ్ద కాలం పాటు అంటే 10 సంవత్సరాల పాటు మొత్తము ఈ ప్రభావవంతంగా కొనసాగింది. అభ్యుదయ రచయితల సంఘానికి ఉన్న ఆశయాలు అనేవి చూద్దాం ఇప్పుడు. 1. అభ్యుదయ అభివృద్ధి కర సాహిత్య ప్రచురణ. 2. అభివృద్ధి నిరోధక సాహిత్య సంస్కృతిని ప్రతిఘటించాలి. 3. స్వేచ్ఛ, ప్రసార హక్కులు, ఆలోచన, అభిప్రాయ స్వాతంత్ర్య పరిరక్షణకు మొదలైనవి. కందుకూరి, గురజాడ, గిడుగుల సామాజిక సాహిత్య భాష ఉద్యమాలను స్వీకరించిన అభ్యుదయ రచయితలు 1943 సంవత్సరము ఫిబ్రవరి 13, 14 తేదీలలో ఆరసం అభ్యుదయ రచయితల సమావేశాన్ని నిర్వహించారు. తెలుగు భాషలో లక్నో సభ. ఈ లక్నో సభలో స్ఫూర్తితో ఆంధ్ర వర్ధమాన లౌకిక సంఘాన్ని ఏర్పాటు చేసి అనంతర కాలంలో తెలుగు అభ్యుదయ రచయితల సమావేశాన్ని వీరు ఏర్పాటు చేశారు. అబ్బూరి మల్లికాంబ, కృష్ణశాస్త్రి, కృష్ణపక్షం లాంటి కాల్పనిక కవులు సైతం అభ్యుదయ సాహిత్యంలో ఒక వర్గంగా కలిసిపోయారు. ఇక అభ్యుదయ వాదులమని చెప్పుకోవడంతోనే ఫ్యాషన్గా మారిపోయిందని కాంచనపల్లి చిన వెంకట్రావు గారు చెప్పారు. అభ్యుదయవాదుల గురించి అభ్యుదయవాదులమని చెప్పుకోవటము ఒక ఫ్యాషన్గా మారింది అని కామెంట్ చేసిన వారు కాంచనపల్లి చిన వెంకటరామారావు. 1943 సంవత్సరంలో అభ్యుదయ రచయితల సంఘం అనేది ఏర్పాటైంది. ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభ తెనాలిలో జరిగింది. ఈ తెనాలిలో జరిగిన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షత వహించింది తాపి ధర్మారావు. అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇక రెండో వ్యక్తి తాపి ధర్మారావు. హేతువాదం, సామాజిక న్యాయంతో కూడిన పలు రచనలతో ప్రసిద్ధి చెందినవారు తాపి ధర్మారావు గారు. హేతువాది, ఇతను నాస్తికుడు. ఇతని తాపి ధర్మారావు రచయితలు చూసినట్టయితే దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు, ఆంధ్రులకు ఒక మనవి, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, రాముడికి సీత ఏమవుతుంది, సాహిత్య మరమరాలు, పాతపాలి కొత్తపాలి వంటి గ్రంథాలు తాపి ధర్మారావు కలం నుండి జారువారాయి. ఆయన జయంతిని సెప్టెంబర్ 19వ తేదీన తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. సెప్టెంబర్ 19 అనేది తాపి ధర్మారావు జయంతిని పురస్కరించుకొని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటారు. తాపి ధర్మారావు 1887 నుంచి 1913 మధ్య జీవించారు. జనవాణి, సమదర్శిని, కొరాడ వంటి పత్రికలకు సంపాదకులుగా అంటే ఎడిటర్గా పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం యొక్క ధ్యేయాలు మానవతావాదం, అభివృద్ధి, శాంతి, సమానతలనేవి వీరు
ధ్యేయాలుగా ఎంచుకున్నారు. ఇక అభ్యుదయ రచయితల సంఘం యొక్క అంతిమ లక్ష్యం అనేది సమసమాజ నిర్మాణం కోసం పనిచేయాలి. అభ్యుదయ రచయితల సంఘం యొక్క దృక్పథాన్ని చూసినట్టయితే హేతువాద దృక్పథం, శాస్త్రీయ దృక్పథంతో అభ్యుదయ రచయితల సంఘం పనిచేస్తుంది. ఇక అభ్యుదయ రచయితల సంఘం కవుల దృష్టిలో ప్రబంధ కవులు నిశిత విమర్శకు గురయ్యారు. వీరు విమర్శించే వేమన మహాకవిగా మారాడు. శ్రీశ్రీ తన అభిమాన కవులుగా ప్రాచీన కాలంలో తిక్కన, మధ్యమ కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ కవులు అని పేర్కొన్నారు. అంటే శ్రీశ్రీ అభిమాన కవులుగా ప్రాచీన సాహిత్యంలో చూసినట్టయితే తిక్కన, మధ్యయుగ సాహిత్యంలో చూసినట్టయితే వేమన, ఆధునిక సాహిత్యంలో మహాకవిగా గురజాడను పేర్కొన్నాడు. శ్రీశ్రీ ఈ ముగ్గురిని తిక్కనను, వేమనను, గురజాడను మహాకవులుగా పేర్కొన్నాడు. సాహిత్యంలో వచన సాహిత్యానికి, వచన కవిత్వానికి ఆదరణ ఇచ్చారు. వ్యావహారిక భాష ఉద్యమ నాయకుడు గిడుగు, దేశభక్తి గీతం రాసిన గురజాడలు వీరికి అడుగుజాడ అయ్యారు. 1950 నాటికి కవి స్థానం ఏర్పాటు చేసుకున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నాగార్జున సాగరం ఈ భావజాలాన్ని, అంటే అభ్యుదయ రచయితల సంఘ భావజాలాన్ని గమనించవచ్చు. ఇక 1933లో శ్రీశ్రీ భావకవిత్వం వలయం నుంచి బయటపడి మార్క్సిజం చేత ప్రభావితం అయ్యి గీతాలను రాశారు. తెలుగు సాహిత్యాన్ని ఖండించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి శ్రీశ్రీ. మహాప్రస్థానం అని చలం మహాప్రస్థానం ముందు మాట యోగ్యతాపత్రం రాసేటప్పుడు ఈ వాక్యాలను అన్నాడు. ఇక మహాప్రస్థానానికి గేయం 12 ఏప్రిల్ 1934 రచింపబడింది. దీనిని భారతీ పత్రిక అప్పటి రోజుల్లో చాలా సంచలనమైన పత్రిక ఇది. ఈ భారతీ పత్రికకు పంపితే ఇది తిప్పి పంపబడింది. అంటే తర్వాత జ్వాలా పత్రిక వాళ్ళు దీన్ని ముద్రించారు. జ్వాలా పత్రిక వారు దీన్ని ముద్రించారు. తర్వాత ఈ జ్వాలా పత్రిక వివరాలను చూసినట్టయితే ఈ జ్వాలా పత్రికకు సంపాదకులు ముద్దు కృష్ణ. వీరు అభ్యుదయ రచన, ముద్దు కృష్ణ యొక్క అభ్యుదయ రచన పేరు వైతాళికులు. తొలి అభ్యుదయ కవితా సంకలనము వీరిది నయాగార. ఇది తెనాలి ప్రథమ అభ్యుదయ రచయితల సంఘం సభ ప్రేరణతో విడుదలైంది నయాగార అనేది. ఈ నయాగార కవులని మనం చెప్పుకునేది ఎవరంటే బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం. బీకేఈ అనేది కోడ్ పెట్టాను నేను. బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, ఈ ముగ్గురిని నయాగార కవులని అంటారు. ఈ నయాగార కవుల పేర్ల మీద కూడా బిట్టు ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో నయాగార కవులలో కాని వ్యక్తి ఎవరని అడుగుతారు. కాబట్టి బీ ఫర్ బెల్లంకొండ రామదాసు, కే ఫర్ కుందుర్తి ఆంజనేయులు, ఈ ఫర్ ఏల్చూరి సుబ్రహ్మణ్యం. ఇక నయాగార కవితా సంపుటిని అనిశెట్టి సుబ్బారావుకు అంకితం ఇచ్చారు. ఈ నయాగార కవితా సంపుటాన్ని ఎవరికి అంకితం ఇచ్చారంటే అనిశెట్టి సుబ్బారావుకు అంకితం ఇచ్చారు. అనిశెట్టి ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. అనిశెట్టి సుబ్బారావు ప్రసిద్ధ రచనలను మనం ఒకసారి చూసినట్టయితే అగ్నివీణ, బిచ్చగాళ్ళ పదాలు అనేవి అనిశెట్టి సుబ్బారావు యొక్క ప్రసిద్ధ రచనలు. 40 కోట్ల ప్రజా విప్లవ కంఠం నాది అని నినదించిన వ్యక్తి ఎవరంటే అనిశెట్టి. అనిశెట్టి ఆరుద్ర నాకు లాంటి వారు, ఆ వెళ్ళిపోయింది, ఆ మిగిలిపోయింది అని అనిశెట్టి సంతాప సభలో అన్నారు శ్రీశ్రీ. శ్రీశ్రీతో పాటు శిష్ట ఉమామహేశ్వరరావు ప్రజాస్వామ్యానికి సంబంధించిన వస్తువుతో నవమి చిలుక అనే అభ్యుదయ కవితలను రాశారు. వచన కవిత్వానికి ఆద్యులు శిష్ట్ల ఉమామహేశ్వరరావు. వీరి రచనలు చూసినట్టయితే విష్ణుధనువు, నవమి చిలుక. అభ్యుదయ కవిత్వాన్ని వస్తువులోనూ రూపంలోనూ ఆవిష్కరించిన కవి పేరు పఠాభి. నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అనే పంక్తులు ఎవరి అంటే పఠాభివి. భావకవిత్వంలోని ఆదర్శవాదానికి ఎదురు తిరిగి వాస్తవికతావాదానికి ప్రతిపాదించిన కవి పేరు నారాయణ బాబు. ఈ నారాయణ బాబు రుధిర జ్యోతిని రచించాడు. మార్క్సిస్టు దృక్పథం గల దాశరథి కృష్ణమాచార్యులు కూడా మహాంధ్రోదయం ద్వారా వికసించినది.
కవితో సందేశము నెహ్రూ శాంతి సందేశమే, శాంతికి ప్రతీకగా కపోతంగా తీసుకున్నారు. ఇక అభ్యుదయ సాహిత్యానికి లక్ష్యాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు. ఈ లక్ష్యాలను ఒకసారి చూసినట్టయితే అభ్యుదయ సాహిత్యం యొక్క లక్షణాలు: 1. వాస్తవాలను వైదొలిగే ఆధ్యాత్మిక ఆదర్శ వక్రీభావ జాలాన్ని, హేతు విరుద్ధ భావావేశాలను నిరసించడం. ఇక 2వది సాహిత్యాన్ని ప్రజలకు దగ్గర చేయాలి. 3వది తిరోగమన స్వభావం గల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను విమర్శించాలి. 4వ అంశం ఆకలి, దారిద్ర్యము, సాంఘిక అసమానతలనేవి రచనలో చిత్రించాలని వీరు అభ్యుదయ సాహిత్యానికి లక్ష్యాలుగా పెట్టుకున్నారు. ఇక అభ్యుదయ కవుల ఆదర్శాలు: వీరు అంతర్జాతీయ దృక్పథంతో మానవ అభ్యుదయం కాంక్షించారు. పెట్టుబడి వ్యవస్థ స్థానంలో సామ్యవాద వ్యవస్థని నిలబెట్టారు. వర్ణ, వర్గ, కుల రహిత సమాజం కోసం పోరాడారు. ప్రగతిశీల అభ్యుదయ సాహిత్యాన్ని తీసుకురావడం, అభ్యుదయ భావాల వ్యాప్తికి ప్రాచీన కళాకారులను ఉపయోగించడం, వచన కవిత్వం ఉద్యమంగా వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశారు. దీనికి సంబంధించి గతి తార్కిక వాదం అనేది కార్ల్ మార్క్స్. గతి తార్కిక వాదానికి కార్ల్ మార్క్స్ 3 సిద్ధాంతాలు పేర్కొన్నాడు. 1. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ. 2వది విరుద్ధ వైరుధ్యం. 3వది పరిమాణం గుణంగా మారే పద్ధతిని. ఈ మూడింటిని గతి తార్కిక వాదంలో భాగంగా కార్ల్ మార్క్స్ ఈ 3 సిద్ధాంతాలను పేర్కొన్నారు. 1. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ. 2వది విరుద్ధ వైరుధ్యం. 3వది పరిమాణం గుణంగా మారే పద్ధతులను కార్ల్ మార్క్స్ సూచించాడు. అభ్యుదయ కవిత్వంలోని దీంట్లో సంభవించిన మార్పులను మనం ఒకసారి చూసినట్టయితే, కవులకు సాహిత్య సిద్ధాంతాల కంటే కూడా మార్క్సిస్టు సిద్ధాంతాలు తెలిసి ఉండాలని సూచించారు. మార్క్సిస్టు అవగాహనకు అడ్డు వచ్చే సాహిత్య ప్రక్రియలను, పద్ధతులను తోసిపుచ్చాలని చెప్పారు. కవిత్వంలో ప్రక్రియ కంటే వస్తువుకు ముఖ్యం. కవి ఎప్పుడైనా పీడితుల పక్షపాతి అని వీరు తెలిపారు. వచన కవిత పితామహుడని కుందుర్తి ఆంజనేయులను, అంటే గుంటూరు వాస్తవ్యులతను వచన కవిత పితామహుడని వీరనంటారు. వీరి కావ్యం చూసినట్టయితే తెలంగాణ నాటి మహాభారతం 18 పర్వాల మాదిరిగానే ఆధునిక కావ్యం తెలంగాణలో కూడా 18 ఖండికలు రచించారు. కుందుర్తి తెలంగాణ కావ్యాన్ని తెలంగాణ అన్నాడు. ఈ కావ్యం తెలంగాణ సాయుధ పోరాటానికి ఆజ్యం పోసింది. వీరు వచన కవిత్వాన్ని ప్రోత్సహించడానికి హైదరాబాదులో ఫ్రీవర్స్ ఫ్రంట్ అనే సంస్థను నెలకొల్పారు. ఇక ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ అనే దీనికి సంబంధించిన సంస్థకు సంబంధించిన ప్రచురణలను చూసినట్టయితే నాలోని నాదాలు, నగరంలోని వాన లాంటి కవితా సంపుటులు. ఇవి నాలోని నాదాలు, నగరంలోని వాన అనేవి, ఇవి 2 కూడా కవితా సంపుటులు. ఇక వచన కవితలు కుందుర్తి రాసినవి తరం 100 మంది కవితా సంకలనంతో ఈ తరం అనేది రాశారు. కుందుర్తి సంపాదకత్వంలో వైతరణి, సివి కృష్ణారావు రాసినవి ప్రచురించారు. కుందుర్తి చిన్నతనంలోనే తెలుగు బోధించిన గురువు గుర్రం జాషువా, అంటే గుర్రం జాషువా యొక్క శిష్యుడు కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి రచనలు చూసినట్టయితే నయాగార, తెలంగాణ, మేఘమాల, నగరంలో వాన ఇవి ప్రసిద్ధమైన రచనలు. ఇవి కాక ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంకు సంబంధించి దండి యాత్ర, ఆశ సౌప్తికం, రసధుని, అమావాస్య నా ప్రేయసి, నాలోని నాదాలు, హంస ఎగిరిపోయింది. కుందుర్తి భార్య చనిపోయినప్పుడు బాధతో ఈ హంస ఎగిరిపోయిందనే ఒక స్మృతి కావ్యాన్ని రాశారు. తీరా నేను కాస్త ఎగిరిపోయాక అనేది, యుగే యుగే ఇది నా జెండా, కుందుర్తి కృతులు అనేవి ఇవి మొత్తం కూడా కుందుర్తి ఆంజనేయులు వచన కవితా పితామహుడు యొక్క రచనలు. ఇతని రచనలో నగరంలో వాన అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. ప్రయోజనం తండ్రి, పరమ సౌందర్యం తల్లిగా పలికే ప్రతి వాక్కు, రాసానంద కల్పవల్లిగా నా దారి నాది అంటూ కుందుర్తి అభ్యుదయ కవిత్వం వ్యాప్తికి తోడ్పడిన పత్రికలు కుందుర్తి అన్నారు. అభ్యుదయ కవిత్వ వ్యాప్తికి
తోడ్పడిన పత్రికలు చూసినట్టయితే తెనుగు తల్లి, ప్రజాశక్తి. ఈ రెండు పత్రికలు అభ్యుదయ కవిత్వాన్ని ఎంతగానో ప్రోత్సహించాయి. దీంట్లో చూసినట్టయితే ఈ అభ్యుదయ కవిత్వంలో ఒక పంక్తి, తినేది తక్కువ తీసిపడేది ఎక్కువ, సీతాఫలం పండులా ఉంది నా దేశం అంటూ ఆనాటి దేశ దౌర్భాగ్య స్థితిని ఈ విధంగా వివరించాడు. తొలి కార్మిక గీతం గుంటూరులోని కూలివాడలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక సంఘాల ఆవశ్యకతను గురించి, కూలీలందరూ ఏకమైతే కూటికి తరుగేమిరా అంటూ పెండ్యాల లోకనాథం ఈ పాటను రాశారు. తొలి రైతు గీతం ఆగునా జీవాలు సాగునా లోకాలు అంటూ గిరిరాజు రామారావుతో కలిసి శెట్టిపల్లి వెంకటరత్నం ఈ తొలి రైతు గీతాన్ని రాశారు. శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేధోయ్ అంటూ శ్రీశ్రీ శ్రామిక జీవన గొప్పతనం గురించి చెప్పాడు. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం అనాథుడికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య అంటూ దాశరథి ఈ శ్రామిక గీతాన్ని రాశారు. వాడు అన్న శీర్షికతో శ్రీశ్రీ రాసిన కవితలో అందరం కలిసి చేసిన అందమైన వస్తు సముదాయమంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతుంటే అన్యాయం అన్యాయమని మేమంటే అనుభవించాలి మీ కర్మం అంటారు అని అభ్యుదయ కవుల చైతన్యాన్ని ప్రకటించాడు. ఇక కప్పులేని గుడిసెలు 1000 బట్టెనోయి గొప్పవాడి మేడొకటి కూలుతుంటాది అని అనిశెట్టి సుబ్బారావు ఈ పంక్తుల్ని వాడాడు. కప్పులేని గుడిసెలు 1000 బట్టెనోయి గొప్పవాడి మేడొకటి కులుకుతుంటాది అని అనిశెట్టి సుబ్బారావు అన్నారు. క్రాంతి గీతాలు అనే కవర్ పేజీ కవితను వనవిహారి చిత్రగుప్త రాసిన కవితలో ఈ విధంగా అన్నారు. మేడ మిద్దియల పాడి పంటలలో బలిసేది వారల తలపేలా, నీడలేక తినకూడు లేక హతమయ్యేడు వారల గతిగానక అంటూ ఈ క్రాంతి గీతాల పేరుతోని కవర్ పేజీ కవితగా వనవిహారి చిత్రగుప్త ఈ కవితను రాశారు. ఇక కష్టపడి ఈ మేడలన్నీ కట్టినది మనమే కదా, కష్టపడి ఈ ఫ్యాక్టరీలు కట్టి వారలకిస్తిమి అంటూ పెండ్యాల లోకనాథం తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మేడలను కట్టేము మిద్దెలను వేసేము కూర్చుందుకైనాను గుడిసె లేదండి అంటూ మద్దూరి అన్నపూర్ణయ్య శ్రామిక గీతాన్ని రాశారు. ఏమనంటే మేడలను కట్టేము మిద్దెలను వేసేము కూర్చుందుకైనాను గుడిసె లేదండి అంటూ ఈ శ్రామిక గీతాన్ని రాశారు. నరజాతి సమస్తం పరపీడన ప్రహయరత్నం అంటూ శ్రీశ్రీ తన అభ్యుదయ గీతాన్ని ఈ విధంగా రాశారు. తూర్పు దక్షిణ దేశముల మా బంధువులు మా తమ్ములు అవి నేను ఒకటైనాము, పడమర చేస్తుంది రాజీనామా అనే గీతాన్ని రాసింది దాశరథి. చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గనీ పని మనిషి, ఐర్లాండులో ఓడ కలాసి అనగారిన ఆర్తులందరూ హాట్ అండ్ టాట్, జూలు నిగ్రో ఖండాంతరులు నానా జాతులు అంటూ శ్రీశ్రీ వివరించారు. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను, నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది అనే పంక్తులు శ్రీశ్రీ కలం నుంచి జాలువారాయి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నెత్తురు కలం ఈ పేరుతో కాశీ విశ్వనాథం ఆగస్టు గేయాలలో రాశారు. దీనిలో స్వతంత్ర సమరం సాగింది, పదండి వేగమే పదండి ముందుకు జాతీయ జెండా ఛాయలోనే అన్నాడు. ఇది అన్నది నెత్తుటి కలం పేరుతో కాశీ విశ్వనాథం ఆగస్టు గేయాల్లో అన్నాడు. ఇక స్వాతంత్ర సమరంలో బలమైన విద్యార్థులకు అంకితంగా విద్యార్థుల వీరగేయాలు అనే పేరుతో మిక్కిలినేని భగవంతరావు రాశారు. వట్టికొండ విశాలాక్షి అభ్యుదయ గీతాలు రాసింది. భోయి భీమన్న పాలేరు పేరుతో రాశారు. సుంకర మరియు వాసిరెడ్డి మా భూమి అనే పేరుతో రాశారు. స్వామి నారాయణానంద కార్మిక భజనావళి, మహితర రామ్మోహన్ రావు కొల్లాయి కట్టితేనేమి, రథచక్రాలు అభ్యుదయ నవలలు రాశారు. టేకుమల్ల కామేశ్వరరావు వెలుగు పేరుతోని రచనలు చేశారు. ఇక తెన్నేటి సూరి అరుణ రేఖలు, కరుణశ్రీ అరుణ కిరణాలు, రెంటాల గోపాలకృష్ణ సర్పయాగం, కేవి రమణారెడ్డి అడవి, భువనఘోష అంగారవల్లరి అనే రచనలు చేశాడు. సి నారాయణ రెడ్డి రచన జలపాతం, ఆరుద్ర రచనలు త్వమేవాహం,
సాగర సంగమం అనే మాత్రా ఛందోబద్ధ కవితలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని వర్ణించిన వ్యక్తి ఆరుద్ర. ఆరుద్ర తొమేవాహం సాగర సంగమం అనే మాత్రా ఛందోబద్ధ కవితలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని వర్ణించాడు. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ రచించిన టేల్స్ ఆఫ్ తెలంగాణ అనేది అనుసరణీయం. గంగినేని వెంకటేశ్వరరావు ఉదయిని అనే వచన కావ్యం స్వయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో కొన్ని కొటేషన్స్ అభ్యుదయ సాహిత్యంలో వర్గ సంఘర్షణ, విప్లవ ప్రబోధం, వీరగాథ కథనం, యుద్ధ విముఖత, సమసమాజ నిర్మాణం వంటి ముఖ్యమైన కవితా ధోరణులు. దీంట్లో దాశరథి రాసిన అగ్నిధారలో ఒక కొటేషన్ చూసినట్టయితే, అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం అనాథునికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య అంటూ అగ్నిధారలో దాశరథి ఈ కొటేషన్ రాశారు. అనిశెట్టి అగ్నివీణలో నరచరిత్ర ప్రళయ సమర సంఘర్షణ జారిన వీరుల రక్తం ఆరని వనితల దాహం అని అనిశెట్టి అగ్నివీణలో రాశాడు. పౌరుల శిరస్సులతో బంతులాడు పాలకులను ప్రగతి చక్ర ఘట్టంలో సంహరించవలను అని అనిశెట్టి మరో కొటేషన్ను రాశారు. మరో కొటేషన్ చూసినట్టయితే దీనిలో ఆవంచ సోమసుందర్ వజ్రాయుధం అనే దాంట్లో యుగధర్మ చైతన్యం జనహృదయ పోరాటం తిరుగుబాటు బావుట అని అన్నాడు. దీంట్లో వీధి కాలువను విశ్రమించిన శ్వనాథుడొక్కడు నిశ్వసించినాడు నారాయణ బాబు అన్నాడు. దేశమాత గేయంలో ఆకలి బాధకు తట్టుకోలేక ఓ స్త్రీ చనిపోయినప్పుడు ఆమె చావుకు కుక్క విలపించిందని వర్ణించాడు. అమృతం పండించే అణుబీజాల నుండి విషపూరిత మృత్యు సస్యాలను మొలిపిస్తున్న శాస్త్రజ్ఞులారా, పరమాణువులు రగిల్చి చరిత్రకు పొగ చూరనీయకండి అంటూ డాక్టర్ సీనారే జలపాతం అనే దాంట్లో వివరించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను అంటూ శ్రీశ్రీ జయభేరి కవితలు రాశారు. ఇది అభ్యుదయ కవితా మార్గంలో తొలి మైలురాయిగా చెప్పుకోవచ్చు. శ్రీశ్రీ అప్పటి వరకు మాత్రా ఛందస్సును ఉపయోగించి పద్యాలు రాశారు. కానీ 1933లో విద్యున్మాలికలుతో శ్రీశ్రీ వచన కవిత రచన ప్రారంభం అయింది. ఇక పీడించే వాళ్ళు ఉన్నంతకాలము వాళ్ళు ఉన్న ఈ వర్గ సమాజం ఉండాలని ఎవరు కోరుకోరు. రానున్న కాలంలో సాధారణ మానవుడే మకుటదారి అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి అభ్యుదయ కవిత్వం నిర్వచనం ఇచ్చాడు. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదం అంటూ అభ్యుదయ కవులు వివరించారు. పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను అను శ్రీశ్రీ వివరించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది రాసింది దాశరథి. ఏది విప్లవం కవితలో దాశరథి హింసను విడనాడాలని రక్తరహిత విప్లవాన్ని కాంక్షించాడు. విప్లవం అంటే మృత్యువు విలయ తాండవం కాదు. విప్లవం అంటే బాంబుల వికటాట్టహాసం కాదు. విప్లవం అంటే రక్తం వెదజల్లటం కాదర్రా, ఫిరంగుల గుట్టల నుండి విప్లవాలు రావర్రా అని ఏది విప్లవం కవితలో దాశరథి తన ఆవేదనను ఈ విధంగా వ్యక్తం చేశాడు. కవిత్వం కాలాతీత కాంతిరేఖ అంటూ ఆవంచ సోమసుందర్ దీంట్లో రాశాడు. రచనల పూల తోటలో ఛందస్సు మొక్కలు నాటాను, భావనలు సామాన్యుని జీవిత వలయాలను దాటాను అంటూ కుందుర్తి వివరించారు. శ్రమజీవి చెమట బిందువులు ఆనిముత్యము ఉన్నది, అగ్నిగోళము ఉన్నది అన్నది సీనారే. గుండెకు చిచ్చు మండించి లేవండి, గుండె గుడిసెకు కోట నిర్మించి లేవండి అంటూ అనిశెట్టి తన అగ్నివీణలో రాశారు. ఓ భోగందాన నువ్వు సంఘానికి వేస్ట్ పేపర్ బాస్కెట్వా అంటూ పఠాభి వివరించారు. బ్రెయిన్లో స్టెన్ గన్ల చెట్ల చిట్టెలుకలు అని రాసింది ఆరుద్ర. అభ్యుదయ సాహిత్యం వారు నిర్మించిన పత్రికలను చూసినట్టయితే ఒకసారి తెలుగు తల్లి పత్రిక సికింద్రాబాదు కేంద్రంగా వెలువడింది. దీనికి సంపాదకురాలు రాచమల్లు సత్యవతీ దేవి. జ్వాలా పత్రిక ముద్దుకృష్ణ సంపాదకులుగా పనిచేశారు. ఉదయిని పత్రికకు కొంపెల్ల జనార్దన్ రావు, ఇతను శ్రీశ్రీ మిత్రుడు.
శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఈ కొంపెల్ల జనార్దన్ రావుకే అంకితం ఇచ్చాడు. కాగడ పత్రికకు సంపాదకులు తాపి ధర్మారావు, వీణ అనే పత్రికకు పాటిబండ్ల మాధవ శర్మ సంపాదకులుగా ఉన్నారు. ప్రతిభ పత్రికకు నవ్య సాహిత్య పరిషత్తు సంపాదకీయం. విశాలాంధ్ర, ప్రజాశక్తి పత్రికలు అభ్యుదయ సాహిత్య ప్రచారంలో తోడ్పడ్డాయి. ఇవి ఇక తెలంగాణ సాయుధ పోరాట సమయంలో 1946 నుంచి 51 సంవత్సరం మధ్యలో వెలువడిన అభ్యుదయ సాహిత్యానికి సంబంధించిన కొంత సమాచారం. హైదరాబాదు ప్రాంతం అనేది భారత యూనియన్లో విలీనం అయ్యేంత వరకు కూడా 1948 సెప్టెంబర్ 18వ తేదీ వరకు నిజాం రాజుల ఆధీనంలోనే ఉంది. అంటే ఇది దాదాపుగా 83,000 చదరపు మైళ్ళ వైశాల్యంతో తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటక ప్రాంతాలతో ఇది కలిసి ఉండేది. ఆ రోజుల్లో ఈ జనాభా మొత్తము 1,64,00,000 జనాభాగా ఉంది. తెలుగువారు అధికంగా ఉన్నారు. అయినా అధికార భాష మాత్రం ఉర్దూగా ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా చెప్పుకుంటాము. ఇది భారతదేశ స్వాతంత్రానికి శంఖం పూరిస్తే తెలంగాణ సాయుధ పోరాటానికి ముగింపు పలికింది. నాడు ఉన్న సాగు భూమిలో 5వ వంతు జాగీర్దారు, జమీందారు, దేశ్ముఖులు, దేశపాండ్యుల ఆధీనంలో ఉండేది. ఉన్న సాగుభూమి నిజాం తన వ్యక్తిగత ఖర్చుల కోసం 5,000 ఎకరాలకు పైగా సాగుభూమిని ఆధీనంలో ఉండేది. ఈ సాగుభూమిని సర్ఫే ఖాజ్ అనే పేరుతో ఉంచుకున్నాడు. నిరుద్యోగము, నిరక్షరాస్యత, దారిద్ర్యము అనేవి ఆ రోజు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నిరుద్యోగం, దారిద్ర్యము, నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలు, సాంఘిక దురాచారాలు ఈ సమాజంలో ఉన్నాయి. నాటి సమాజాన్ని మేలుకొల్పి చైతన్యం తేవడంలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చాలా కృషి జరిగింది. అక్షర జ్ఞానం లేని వారి గుండెల్లో నుంచి సైతం పాటలు పుట్టించి కార్యోన్ముఖులను చేసింది. తెలంగాణ సాయుధ పోరాటం దేశ విదేశాలలో సైతం కళాకారులు హృదయాలను కదిలించింది. చిలీ మహాకవి పెబ్లో అన్నట్టు ఈ పెబ్లో నెరుడా పోలిష్ యువకవి రష్యన్ కవుల చేత కవితలు పలికించింది. ప్రముఖ భారతీయ భాషల్లో ఇతివృత్తంగా మారింది. 1947 తెలంగాణ సాయుధ సమరం చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన అంతమొందించడానికి సాగింది. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో హైదరాబాద్ విలీనం చేయడానికి నిజాం అంగీకరించకుండా ఆజాద్ హైదరాబాద్ అని అన్నాడు. ఈ ఆజాద్ హైదరాబాద్ అయితే ఎప్పుడైతే అన్నాడో దీనికి ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నించారు. గస్తీ నిషాన్ 53 అనే నిజాం ఒక శాసనాన్ని విడుదల చేశాడు. ఇక్కడ సభలు, సమావేశాలు నిజాం ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఏ సభలు నిర్వహించాలన్నా, ఎక్కడ సమావేశాలు నిర్వహించాలన్నా ఖచ్చితంగా ఈ గస్తీ నిషాన్ చట్టం ప్రకారము నిజాం అనుమతి తప్పనిసరి చేసింది. ఆ సమావేశంలో ఏం మాట్లాడుకుంటున్నారో పూర్తి పాఠం దరఖాస్తుకు జత చేయాలి. ఏదైనా తేడా వస్తే శిక్షకు అర్హులంటూ చేశారు. అయితే ఈ పోలిష్ యువకవి ఉరికంబం కదులుతోంది అంటూ ఒడ్డు గ్రామానికి చెందిన భూస్వామి రంగారెడ్డిని చంపారన్న కారణంతో 12 మంది ఉద్యమకారులకు నిజాం ప్రభుత్వము ఉరిశిక్ష వేసినందుకు ఇది నిరసనగా ఈ గీతం రాశారు. విక్టర్ గొంచెరోవ్ 12 ఏళ్ల తెలంగాణ బాలుడా దీనాలింగయ్య కథ పత్రికల్లో చదివి కింద కవిత రాశారు. లేవు కరకర పొడిచే పొద్దును ఆపే శక్తులు లేవు అంటూ ఈ కవితను రాశారు. తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమైన చిలీ కవి పెబ్లో నెరుడా కూడా కవితలు రాశారు. హరీంద్రనాథ చటోపాధ్యాయ టేల్స్ ఆఫ్ తెలంగాణ అన్న ఆంగ్ల కవితలో తెలంగాణ సాయుధ పోరాట విప్లవ గాథలను వర్ణిస్తూ రాశారు. ఇక ఆరుద్ర హరీంద్రనాథ చటోపాధ్యాయ రాసిన టేల్స్ ఆఫ్ తెలంగాణను తెలుగు అనువాదం విలేకించనిండు నన్ను తెలంగాణ వీరగాథ అనే చరణం పేరుతో చేశాడు. తెలంగాణ విప్లవోద్యమంలో అమరుడైన తొలి వీరుడు దొడ్డి కొమరయ్య. ఇతను 1946 జూలై 4వ తేదీన మరణించారు. ఈ జూలై 4వ తేదీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మన మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు కూడా ఈ జూలై 4వ తేదీన మరణించారు. కడివెండి ఘటనలో ఈ దొడ్డి కొమరయ్య మరణించాడు. ఇతను తెలంగాణ విప్లవోద్యమంలో అమరుడైన తొలి వీరుడు దొడ్డి కొమరయ్యగా చరిత్రలోకి ఎక్కారు.
మిస్కిన్ అలీ జరిపిన తుపాకీ కాల్పుల్లో మరణించారు. ఈ హత్య ప్రపంచంలోనే మొదటి రాజకీయ హత్యగా రష్యా లైబ్రరీలో ఒక ప్రామాణిక గ్రంథంలో పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య అంత్యక్రియలు జనగామలో జరిగాయి. వారి స్తూపం కడివెండిలో నిర్మించారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అయితే లెవి గల్లా పేరుతో సూర్యాపేట బాలెం గ్రామంలో పోలీసు రెవెన్యూ అధికారులు చేస్తున్న దోపిడీని ఎదిరించి పోరాడుతూ నేల కొరిగిన తొలి సమరయోధుడు గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి. వీరిద్దరు కూడా తెలంగాణ తొలి పోరాట యోధులుగా, తొలి సమరయోధులుగా చరిత్రలోకి ఎక్కారు. ఇక మిలిటరీకి సంబంధించిన తొలి ప్రజా పోరాటాలు 2 నవంబరు 1946న పాత సూర్యాపేటలో సాయుధులైన నిజాం మిలిటరీకి ఎదురొడ్డి నిలిచిన ప్రజా నిరాయుధ తొలి పోరాటం అనేది సూర్యాపేటలో జరిగింది. తెలంగాణ ప్రజా విప్లవ ప్రథమ విజయం అనేది తన పంటను అక్రమంగా తరలించుకుపోవాలని చూసిన విసునూరు దొర పోరాటం చేసిన పాలకుర్తి తెలంగాణ ధీర వనిత చిట్యాల ఐలమ్మ, ఈమెనే చాకలి ఐలమ్మ అంటాము. ఈమె తెలంగాణ ప్రజా విప్లవ ప్రథమ విజయాన్ని సాధించింది. ఇక మగ్దూమ్ మొహినుద్దీన్, ఇతను హవేలీ అనే ఉర్దూ కవితతో నిజాం దుర్మార్గాలను ఇలా వర్ణించాడు. అది ఒక దయ్యాల మేడ, శిథిల సమాజాల నీడ, పీనుగుల పిక్కు తినే రాబందుల రాచవాడ అంటూ మగ్దూమ్ మొయినుద్దీన్ హవేలీ అనే ఉర్దూ కవితలో ఈ విధంగా వివరించాడు. డాక్టర్ రాజా బహదూర్ గౌర్, వీరు బహదూర్ షా జాఫర్ అవార్డు గ్రహీత. తెలంగాణపై జరిగే అన్యాయాలను ప్రశ్నించాడు. ఆచార్య బిరుదురాజు రామరాజు హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో, విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కొన్ని రోజులు కారాగార శిక్షణ కూడా అనుభవించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు శాఖలో PhD పట్టా తెలుగు జానపద గేయ వాంగ్మయం అనే దానిపైన అందుకున్న తొలి విద్యార్థి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. బిరుదురాజు రామరాజు రచించిన రచనలను మనం చూసినట్టయితే చరిత్రకెక్కని చరితార్థుల పేరుతో తెలంగాణలో మరుగుపడిన కవులను వెలుగులోకి తెచ్చారు. వీరి ఇతర రచనలు చూసినట్టయితే తెలంగాణ వైతాళికలు, ఆంధ్ర యోగులు అనేవి రచించాడు. తర్వాత వ్యక్తి హీరాలాల్ మౌర్య, ఇతను ప్రముఖ ఉర్దూ యువ కవి. 1947 ఆగస్టు 7న ఖమ్మంలో సత్యాగ్రహ దీక్షలో కింది విప్లవ గీతం ఆలపించి విప్లవాన్ని రగిలించాడు. మాకు వద్ది రాజప్రముఖు, ఈ కఠిన పాషాణ సదృశుడి నిరంకుశ లోహమూర్తి, మాకు వద్దిక మాకు వద్దు అంటూ ఈ ఉర్దూ కవి ఖమ్మంలో సత్యాగ్రహ దీక్షలో ఒక విప్లవ గీతాన్ని ఆలపించారు. ఇక తర్వాతి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి, ఇతను గోల్కొండ కవుల సంచికతో ప్రసిద్ధి చెందాడు. తెలంగాణలో కవులు పూజ్యం అని విమర్శకు బదులుగా తెలంగాణలో 354 మంది కవులతో ఈ గోల్కొండ కవుల సంచికను వెలువరించిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ సాహిత్యంలోనే కేంద్ర సాహిత్య అకాడమీని అందుకున్న 1951 సంవత్సరంలో తెలుగు సాహిత్యంలోనే తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. ఇతను ప్రథముడు. వీరు ఆంధ్ర మహాసభకు మొదటి అధ్యక్షులు. గ్రంథాల యుద్ధంలో పాల్గొని తెలంగాణలో ప్రజా చైతన్యానికి దోహదపడ్డాడు. సురవరం రచనలు చూసినట్టయితే సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు, చాలా వ్యాసాలు రాశారు. తర్వాత మొఘలాయి కథలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలనేవి రాశారు. వీరి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే రచనకు 1951 సంవత్సరంలో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది చరిత్ర విభాగంలో ఇతనికి దక్కింది. తర్వాత వ్యక్తిని చూసినట్టయితే ఇల్లిందల సరస్వతీదేవి తెలంగాణ ప్రాంత అభ్యుదయ కోసం కృషి చేసింది. తెలంగాణ మహిళల అభివృద్ధి కోసం యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి ఈమె 1936 సంవత్సరంలో ఆంధ్ర యువతి మండలి అనే ఒక సంస్థను స్థాపించింది. ఇక ఇల్లిందల సరస్వతీదేవి రచనలు చూసినట్టయితే స్వర్ణకమలాలు, ఈ స్వర్ణకమలాలు అనే రచనకు ఇల్లిందల సరస్వతీదేవి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది పొందారు. తేజోమూర్తులు అనే మరొక రచనను కూడా చేశారు. తర్వాత వ్యక్తి డాక్టర్ డి రామలింగం, తెలంగాణ విముక్తి ఉద్యమం, జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్యం, తెలుగు సాహితీమూర్తులు అనే ఒక వ్యాస సంపుటిని వీరు వెలువరించారు. ఇది చాలా ప్రసిద్ధమైనది. తర్వాత వెలపాటి రామారెడ్డి, ఇతను తెలంగాణను వస్తువుగా
కావ్యాలు రచించారు. స్వయంగా 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి వెలపాటి రామారెడ్డి గారు. తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇతని రచనలు ఉంటాయి. వీరి రచనలు చూసినట్టయితే తెలంగాణ, వీర తెలంగాణ, తెలుగు నీడలు, పద్యమంజరి, కోటి గాయాల మౌనం, తెలంగాణ నడుస్తున్న చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటం వంటివి ఇవి రచించారు. దీంట్లో తెలంగాణ సాయుధ పోరాటం అనే రచన తెలుగు అకాడమీ వారు ముద్రించారు. ఇవి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి పోటీ పరీక్షల్లో కూడా చాలా ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం, వెలపాటి రామారెడ్డి గారి రచన. ఇక్కడ ప్రజలను చైతన్యం చేసిన పత్రికలు పత్రికలు చూసినట్టయితే శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, దీనిని 1901 సంవత్సరంలో హైదరాబాదులో కొమర్రాజు లక్ష్మణరావు, రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టి రంగారావు గారి ఇంట్లో ఈ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పుస్తకాలు సరఫరా చేయడానికి విజ్ఞాన చంద్రికా మండలిని కూడా స్థాపించారు. తదుపరి మరొక లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీ రాజరాజ నరేంద్ర గ్రంథాలయాన్ని హనుమకొండ కేంద్రంగా ఏర్పాటు చేశారు. తర్వాత ప్రతాపరుద్ర గ్రంథాలయం, దీనిని నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇక కోత్వాల్ వెంకట రామరెడ్డి రెడ్డి హాస్టల్ను కూడా నెలకొల్పాడు. అల్లంపల్లి వెంకట రామారావు ఆంధ్రజన సంఘాన్ని ఏర్పరిచారు. ఇది తెలుగు భాషాభివృద్ధికి, గ్రంథాలయాల స్థాపనకు రచయితలు, కవులు, కళాకారులను ప్రోత్సహించింది. అఖిల భారత హైదరాబాద్ కార్మిక సంఘం, కామ్రేడ్స్ అసోసియేషన్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ అసోసియేషన్ అనేవి అఖిల భారత హైదరాబాదు కార్మిక సంఘం ఇవన్నీ ఏర్పాటయ్యాయి. వద్దిరాజు సీతా రామచంద్రరావు ఇనుగుర్తి వరంగల్లో విజ్ఞాన ప్రచారిణి అనే ఒక గ్రంథమాలను, తెలుగు అనే వారపత్రికను వద్దిరాజు సోదరులు స్థాపించారు. వద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు వద్దిరాజు సీతారామచంద్రరావు, వద్దిరాజు రాఘవరంగారావు. షబ్నవీసు వెంకట నరసింహారావు వీరేశలింగం కంఠాభరణం గ్రంథమాలను స్థాపించారు. ఇతను నీలగిరి వారపత్రికను కూడా నల్గొండ నుంచి స్థాపించారు. ఇది నీలగిరి వారపత్రిక సంపాదకులు ఎవరని మనకి గతంలో టీఎస్ సెట్లో అడిగాడు ఈ బిట్ను, షబ్నవీసు వెంకట నరసింహారావు గారు. ఇక పువ్వాడ వెంకటప్పయ్య కృషి ప్రచారిణి గ్రంథమాలను స్థాపించారు. పువ్వాడ వెంకటప్పయ్య గారు కృషి ప్రచారిణి గ్రంథమాలను నెలకొల్పారు. ఇక వట్టికోట అళ్వారు స్వామి, ఇతను దేశోద్ధారక గ్రంథమాలను సికింద్రాబాద్ వేదికగా నడిపించారు. వెల్దుత్తి మాణిక్యరావు గారు కేసీ గుప్తా అను గ్రంథమాలను స్థాపించారు. తెలంగాణలో ప్రజలను చైతన్యపరిచిన పత్రికలు చూసినట్టయితే న్యూస్ పేపర్స్ ఆంధ్రమాత, తెలుగు పత్రిక, భాగ్యనగర పత్రిక, తెలుగు తల్లి పత్రిక, ఆంధ్రకేసరి పత్రిక, సందేశం పత్రిక, తెలంగాణ పత్రిక, మీజాన్ పత్రికలు తెలంగాణలో ప్రజలను చైతన్యపరిచిన పత్రికలుగా వీటిని చెప్పుకోవచ్చు. భాగ్యరెడ్డి వర్మ మరో వ్యక్తి. ఇతని అసలు పేరు మాదిరి బాగయ్య. ఇతను దక్కన్ దళిత పొద్దు అనేది నడిపాడు. వీరు నడిపిన సంస్థలు చూసినట్టయితే జగన్మిత్ర మండలి, ఆది హిందూ వాలంటీర్ల దళం, ఆది హిందూ సోషల్ లీగ్ చైతన్యం పరిచాడు. ఈ సంస్థలు ఏర్పాటు చేసి ఇతను సమాజంలో ఎంతో చైతన్యాన్ని పొందేలా చేశాడు. ఇక తెలంగాణలో 1946 నుంచి 56 మధ్య ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1946 నుంచి 56 మధ్య సాయుధ పోరాటము, అభ్యుదయ కవిత్వం ఏ విధంగా పాత్ర పోషించనేది ఎక్కువ చూస్తుందో, ఈ కాలంలో ఎక్కువగా సాహిత్యం మీద ప్రభావం చూపినది కమ్యూనిస్టు భావజాలం అనేది ఎక్కువగా చూపింది. ఇక తెలంగాణలో నిజాము, రజాకార్ల వ్యతిరేకోద్యమం అనేది తెలంగాణ జాతీయోద్యమంగా భావించింది. బాగి నారాయణమూర్తి, ఇతను తేనెలు పిండే తెలంగాణము నెత్తుట ముంచెదరా, తలతలలాడే తటాకలక్ష్మి వెలవెలబోయింది అనే కవితను రాశారు. వెల్దుత్తి మాణిక్యరావు గారు, ఆనాటి నా స్థానమాత్మలో తలపోయ, స్తంభంలో నిలిపిన నీ ఫలకములోన నా నీడను వెదకు కొనుచుంటిని అని 1000 స్తంభాల గుడి గురించి ఒక కవితను రాశాడు. తర్వాత వ్యక్తి వానమామలై వరదాచార్యులు. ఇతను కాకవి బిబ్బులుల్ ఋషల్, గ్రుక్కెడు చోట గర్జిల్లెడి, గత్తపు మేకలు గోడమూకలన్ అని కవిత్వం రాశారు. కణవశ్రీ
ఇది నా తెలంగాణ తొలగరా కసాయి, అది నా తల్లి నేల తొలగరా గొండ, రుద్రులకు రుద్రుడు ప్రతాపరుద్రుడు వాడు, తెనుగు ఛాతి విరిచి చూపింది అక్కడే అంటూ కన్వశ్రీ వివరించాడు. ఇక బి విశ్వనాథం అనే వ్యక్తి, ఆంధ్రుడా లెమ్మిక లెమ్ము చూడుము, నీదు తల్లియు అశోక వనంబు సీత మాదిరిగా అల్లాడెను, ప్రాణములివ్వగా చేసి తరింపుము సోదర అని తల్లి తెలంగాణ భావనను ఆనాడే ప్రకటించాడు. కాళోజీ రైతు సమస్యలను నిజాంను నేరుగా ప్రశ్నించాడు. రైతు బాధలు తీర్చి రక్షింపలేక రాణివాసములోన రంజిల్లు తావ, భూములన్నీ నీకు భోగ్యమైనటు పల్లె బీదలలాగి పన్ను లాగెదవా అంటూ నిజాంను తన కవిత్వంతో నిలదీసిన వ్యక్తి కాళోజీ. కాళోజీ పంక్తులలో మరొకటి, ప్రజలను హింసించు ప్రభువా నీవేళ, వదియింప భక్షింప వనరాజు లేడా అంటూ కాళోజీ నినదించాడు. ఇక సురవరం ప్రతాపరెడ్డి వెట్టి చాకిరి మీద దండకమే రాశాడు, ఒక దండకం. తర్వాత చూసినట్టయితే పొట్లపల్లి రామారావు దొరల పట్ల కవితాత్మకంగా నిరసన తెలిపాడు. ఎవరు ఇక్కడ రైతు, ఎవడు ఇక్కడ రాజు, కష్టించు వారకుడు కాజేయి వారకుడు, భూదేవి నాగటికి సాలివ్వబోకు, వరుణదేవా నీవు కురియబోకయ్యా, విత్తనాలు మొలకెత్తకండి, కోడెగిత్తల్లారా కాడికిందేయండి, కష్టజీవి నీవు కడదొలగవయ్యా, చూద్దాము ఈ ప్రభువులేమవుతారో, చూద్దాము ఈ దొరలు ఏమేలుతారో చూద్దాం అంటూ పొట్లపల్లి రామారావు దొరల పట్ల కవితాత్మకంగా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇక బండి యాదగిరి చాలా ప్రసిద్ధమైన గీతాన్ని రాశారు. సాయుధ పోరాటాన్ని తన పాటలో ఉర్రూతలూగించాడు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అంటూ బండి యాదగిరి ఈ గీతాన్ని రాశాడు. తర్వాత వ్యక్తి సుద్దాల హనుమంతు. ఇతను హరికథలు చెబుతున్న హనుమంతు సాయుధ పోరాట ప్రభావంతో తన పంథాను మార్చి ఉద్యమ ప్రభావ గీతాలను రాశాడు. పసులగాసే పోరగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఈ పల్లెటూరి పిల్లగాడనే గేయాన్ని రాశారు సుద్దాల హనుమంతు. ప్రజా సైనికులు లేవండి, పౌరుషంబుగా పోరాడొయ్యి, జయం మనదే రారండోయి, ఊరికి చిత్తువుల తరమండోయి అంటూ సుద్దాల హనుమంతు మరొక గీతాన్ని రాశారు. ఇక కాంచనపల్లి చిన వెంకటరామారావు. ఈ కాంచనపల్లి చిన వెంకటరామారావు అరుణరేఖలు, మా ఊళ్ళో కూడానా వంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రించిన అభ్యుదయ కవితా సంపుటులు రాశాడు. ఇతని కవిత్వంలోని కొన్ని సంపుటులను చూసినట్టయితే, కదలండోయ్ కారు మబ్బుల చీల్చివేసి అరుణ కిరణ కేశావళి నంతటిని వెలిగించుట కొరకు కదలండోయ్ అంటూ కాంచనపల్లి చిన వెంకటరామారావు రచించారు. తర్వాత సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు మా భూమి అనే నాటకాన్ని రాసి, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు మా భూమి నాటకంతో బందకి సమాధికి నివాళులు అర్పించే సన్నివేశంతో ఈ నాటకాన్ని నడిపించారు. ఇక దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్యులు అగ్నిధార, రుద్రవీణ, పునర్నవం వంటి రచనల్లో ప్రజల పక్షం నిలిచి అగ్నిధారలను కురిపించాడు. ప్రాణములొట్టి ఘోర తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాజరికము దక్కునే ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను పోలిన రాజు, మాకెన్నడేని తీగలను తెంపినావు అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ అగ్నిధార అనే కవిత్వంలో దాశరథి నిజాం పైన వ్యతిరేకతను ఈ విధంగా చాటాడు. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం, అనాథుడికి ఆ గర్భ శ్రీమంతుడికి మధ్య, సేద్యం చేసే రైతుకు భూమి లేదు పుట్టలేదు, రైతుల రక్తం త్రాగా జమీందారులకు ఎస్టేట్లు అంటూ అగ్నిధారలో ధరల పీడితుల పక్షాన ధరల దురాగతాలను తన కవిత్వంతో ఎండగట్టిన వ్యక్తి దాశరథి రాసిన మరొకటి, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ సీమ సౌందర్య సీమ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి అద్భుతంగా రాశారు.
తర్వాత వ్యక్తి సిద్ధుల నాగయ్య. తెలంగాణ బంధనాలు పారవైచు వరకు బొందిలోన ప్రాణమున్న అంతదాకా పోరాడెదం అంటూ సిద్ధుల నాగయ్య తన కవిత్వాన్ని వివరించాడు. తర్వాత వ్యక్తి రావెల్ల వెంకట రామారావు. ఈ రావెల్ల వెంకట రామారావు త్యాగజ్యోతుల జీవనరాగం అనలతలపం, చైతన్య స్రవంతి వంటి రచనలు చేశారు. కార్మిక, కర్షక, దళిత, బడుగు, బలహీన వర్గాల స్థితిగతులను ఎరిగిన కవి రావెల్ల వెంకట్రావు పేదల కోసం కలాన్ని పట్టుకొని నిజాంపై గళం విప్పి ఆశు కవిత్వం చెప్పిన ధీరుడు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీలను తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు కానాచిరా తెలంగాణ ధీరులకు మొగసాలరా అంటూ రావెల్ల వెంకటరావు కథనాన శత్రువుల కుత్తుకల నవలీలను తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు కానాచిరా తెలంగాణ ధీరులకు మొగసాలరా అంటూ రావెల్ల వెంకట్రావు వివరించాడు. నెక్స్ట్ గవ్వ మురహరిరెడ్డి కాంగ్రెసు చరిత్ర, గుంటక పురాణం, హాలికుడు అనే ఖండకావ్యాలను రాశాడు. గుంటక పురాణంలో నాటి సమస్యలను హాస్యరసపూర్వకంగా చిత్రించిన వ్యక్తి గవ్వ మురహరిరెడ్డి. ఇక హీరాలాల్ అనే వ్యక్తి, ఇతను తెలుగులో, ఉర్దూలో తమ రచనలను చేశారు. హీరాలాల్ మహాపథం జమలాపురం కేశవరావు మీద రాశారు. మిన్నేటి పొంగులు, నేని భూదేవి బిడ్డను, ఇది కథనం, కదలండి, రావణ వంటి రచనలను చేశారు హీరాలాల్. ఇతని హీరాలాల్ నవలలు చూసినట్టయితే గుడిమెట్లు, తెగని గొలుసులు, ఆగిన తుపాను, విరగని విగ్రహాలు వంటివి హీరాలాలు రాశాడు. నెక్స్ట్ బాగి నారాయణమూర్తి జయగంట, రుధిరరేఖలు, పద్మం కథలు, విడి కవితలు, పరీక్ష, చదువు వంటి రచనలు చేసిన వ్యక్తి బాగి నారాయణమూర్తి. తర్వాత కవిరాజమూర్తి. ఈ కవిరాజమూర్తి మనకి తెలంగాణలో విస్మృత కవిగా ఇతన్ని చెప్పుకుంటారు. మహైక అనే తెలంగాణ తొలి వచన కవితను రాశారు. దీంట్లో శ్రామికుడు, కవి అనే పాత్రలు ఉన్నట్టుగానే తర్వాత కాలంలో కుందుర్తి రాసిన వచన కవిత్వము తెలంగాణలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇక తెలంగాణ సాయుధ పోరాట సమయంలో వెలువడిన ఇతర రచనలను మనం చూసినట్టయితే ప్రణుతి అనే ఒక దీర్ఘ కవిత, ఇది మానవ సంగీతం అనే కవితా సంపుటి, నవయుగశ్రీ అనే గేయ సంపుటి రాశారు. హీరాలాల్ మోరియా జమలాపురం కేశవరావు గురించి రాసిన ఉర్దూ కావ్యాన్ని మహాపదం పేరుతో తెలుగులోకి అనువదించారు. అబ్బూరి రాజేశ్వరరావు రాసిన ప్రసిద్ధ కవితలో చోటు చేసుకున్న ఏకైక తెలంగాణ కవి కవిరాజమూర్తి. కవిరాజమూర్తి తిరుగుబాటు సాహిత్యంలో ధృవతార అని దాశరథి కీర్తించారు. చిలీ కవుల్లో నెరుడా లాంటి చిలీ కవి అయిన పెబ్లో నెరుడా వంటి వారని కవిరాజమూర్తిని కీర్తించిన వ్యక్తి శ్రీశ్రీ. పొగ్గుకని కార్మికుల బాధలను అద్భుతంగా చిత్రించాడు. నెరుడా మృత్యుదేవతను ఆకుపచ్చ రంగుతో పోల్చాడు. కవిరాజమూర్తి ఘనీను నలుపు రంగుతో పలు రకాలుగా పోలిక చెప్పాడు. కవిరాజమూర్తి నే త్రవ్విన నేల బొగ్గు ధనవంతుల బ్రతుకుల వగ్గు అంటూ, నే మ్రోగించిన గడ్డ పలుగు నా బ్రతుక్కి కాదు వెలుగు, నిసి నుసి నింగిబోలే కారు దన్నుల మందలాగు, కంటిలోని కాటుక వలె మృత్యుదేవి ముఖం వలె చీకటిలో కాటుకలో 6.5 సంవత్సరాల అరుణోదయాన్ని చూడలేను, ఇల్లాలి వెలుతురులో నేను వెలుతురులో చూడలేను అంటూ అద్భుతమైన కవిత్వాన్ని వినిపించాడు కవిరాజమూర్తి. ఇక వేముగంటి ప్రబోధం, అమరజీవి బాపూజీ వంటి అమరజీవి బాపూజీ, కవితాంజలి, నవమాలిక, తిక్కన, వీరపూజ, మణికింకిని, జీవస్వరాలు అనే రచనలు చేసిన వ్యక్తి వేముగంటి. అయోధ్య రామయ్య, ఘంటారావము, ఆంధ్రకేసరి, స్వాతంత్ర గీతాలు, తెలంగాణ మంటల్లో అనేవి రాశారు. చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ, భద్రగిరి, అక్షరతర్పణం, స్మృతి కావ్యాన్ని రాశారు.
కపిలవాయి లింగమూర్తి, చక్రతీర్థ మహాత్మ్యము, శ్రీ ప్రతాపగిరి ఖండం, విఠల, తిరుమలేశ శతకాలను, పద్య సంపుటులను, కంకణ గ్రహణం వంటివి రాశారు. ముకురాల రామారెడ్డి, దేవరకొండ దుర్గం ప్రసిద్ధి పొందిన ఈ కావ్యాన్ని రచించారు. చౌడూరి గోపాలరావు అభాగిని, స్త్రీల దుస్థితిని రాశారు. ఈ స్త్రీవాద దృక్పథంలో వచ్చిన ఇది తొలి కావ్యం. అందె వెంకటరాజం, నవోదయం, మణిమంజూష, మానసవీణ వంటివి ఇతను రాశాడు. ఇక పల్లా దుర్గయ్య ప్రత్యేకత ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలి డిగ్రీ పట్టా పొందిన, తొలి పీజీ పట్టా పొందిన వ్యక్తి పల్లా దుర్గయ్య. ఇతనిది పాలవెల్లి అనే పద్యగేయ సంపుటిని రాశాడు. గంగిరెద్దు పద్యకావ్యాన్ని, మాయారోగం సాంఘిక నాటిక, ప్రబంధ వాంగ్మయ వికాసం అనే పరిశోధన గ్రంథం ఇతనిది. పల్లా దుర్గయ్య పరిశోధన గ్రంథం పేరు ప్రబంధ వాంగ్మయ వికాసము. తర్వాత వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గురించి మనం చూసినట్టయితే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇతను సినారేగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. వ్యాఖ్యాతగా, కవిగా, చలనచిత్ర గీత కవిగా, 2 విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యక్షులుగా పేరు మోసిన డాక్టర్ సినారెడ్డి తెలంగాణ నుంచి తొలి జ్ఞానపీఠ పురస్కారం పొందిన కవి. తెలుగులో 3 జ్ఞానపీఠ పురస్కారాలను పొందారు. వారు విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షానికి 1971 సంవత్సరం, సినారె విశ్వంబరకు 1988, రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళకు 2012లో జ్ఞానపీఠ పురస్కారాలు అనేవి తెలుగులో 3 పొందారు. ఇక సినారె రాసిన కొన్ని పంక్తుల్లో మనం చూసినట్టయితే, రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు రాస్తూ ఉంటాను, పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు రాస్తాను అంటూ దాశరథితో కలిసి తేనె పాటలు రాశారు. ఉదయ ఘంటాలు కవితా సంపుటికి సంపాదకత్వం వహించారు. సినారె బిరుదులు కళాప్రపూర్ణ, పద్మవిభూషణ్. ఋతుచక్రం కావ్యానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు సినారె. ఋతుచక్రం కావ్యానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, మంటలు మానవుడుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి. సినారె అభ్యుదయ కవితా దృక్కోణాన్ని సాధారణీకరించి మానవతావాద కవిత్వాన్ని రాశారు. ఈ మానవతావాద కవిత్వాన్ని ఒకసారి చూసినట్టయితే, దీంట్లో నా వచనం బహువచనం, నా వాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం అంటూ ఈ మానవతావాద కవిత్వాన్ని రాశాడు సినారె. 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు, రష్యా కమ్యూనిస్టు పార్టీ, శాంతియుత పరివర్తన సిద్ధాంతం, నెహ్రూ ఆవడి సమావేశంలో చేసిన సోషలిజం తీర్మానాల ప్రభావంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనే పార్టీ ప్రణాళిక ప్రకటించడంతో తెలంగాణ సాహిత్యం పైన కమ్యూనిస్టు ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోయింది. సినారె రచనలను చూసినట్టయితే ఒకసారి సినారె రచనలు మనకు నవ్వని పువ్వు ఇది గేయనాటిక, జలపాతం పద్యగేయ సంకలనము, విశ్వగీతి ఇది గీత కావ్యము, అజంతా సుందరి, ఈ అజంతా సుందరి అనేది గేయనాటిక. సి నారాయణ రెడ్డి గారి గేయాలు, నాగార్జున సాగరం చారిత్రాత్మక కావ్యం, స్వప్నభంగం గేయ కావ్యం, కర్పూర వసంతరాయలు ఇది కావ్యం, తేనె పాటలు గేయాలు, వెన్నెలవాడ గేయనాటికా సంపుటి, విశ్వనాథ నాయకుడు, రామప్ప ఇది సంగీత విరూపకం, సమదర్శనం ముక్తక కావ్యం ఇది తాపి ధర్మారావుకు అంకితమిచ్చాడు. సమదర్శనం అనే ముక్తక కావ్యాన్ని రాసి తాపి ధర్మారావుకు అంకితం ఇచ్చారు. తర్వాత ఋతుచక్రం అనే ఒక కావ్యాన్ని కూడా రాశారు. నెక్స్ట్ అక్షరాల గవాక్షలు ఇవి వచన కవితలు, వ్యాసవాహిని ఇది సాహిత్య వ్యాస సంపుటి, ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు ఇది సి నారాయణ యొక్క పిహెచ్డి సిద్ధాంత గ్రంథం పేరు. ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు ఇది పిహెచ్డి డాక్టరేట్ సిద్ధాంత గ్రంథం. జాతిరత్నం జీవిత చరిత్ర కావ్యం, ఇందిరా ప్రియదర్శిని ఇందిరాగాంధీకి
అంకితం చేశారు. మధ్యతరగతి మందహాసం అనేది ఇది కవితా సంపుటి. మరో హరివిల్లు, తెలుగు గజళ్ళు, ప్రపంచ పదులు అనేవి సినారె యొక్క రచనలుగా చెప్పుకుంటాము. దీంట్లో ఆంధ్ర మహాసభ, తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ఆంధ్ర మహాసభ అనేది కూడా తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆంధ్ర మహాసభ యొక్క ఆవిర్భావాన్ని చూసినట్టయితే 1922లో హైదరాబాదులోని వివేకవర్ధిని థియేటర్లో హిందూ సాంఘిక సభ అనేది ఒకటి జరిగింది. ఈ సభలో ప్రసంగాలన్నీ ఉర్దూ, మరాఠీ భాషల్లోనే జరిగాయి. ఒక వక్త తెలుగులో మాట్లాడబోగా సభ్యులందరూ గోల చేసి అతన్ని మాట్లాడనివ్వలేదు. దీనికి తెలుగు భాషకు మర్యాద మన్నన ఉండేవి కావు. ఆనాటి దుస్థితి గురించి మాడపాటి హనుమంతరావు తన ఆంధ్ర మహాచరిత్రలో వివరించారు. సభలో తెలుగు భాషకు జరిగిన అవమానాన్ని గమనించిన కొందరు యువకులు కలిసి ఆంధ్ర భాషకు, సంస్కృతికి నగరంలో సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో ఆంధ్ర జన సంఘం అనేది స్థాపించారు. నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమానికి ఇదే నాంది పలికింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకు నిజాం రాష్ట్రంలో అన్ని తెలుగు సంస్థలు కలిసి ఒక ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆంధ్రజన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరము ఈ సంఘం ఒక సమావేశాన్ని జరుపుకునేది. ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి అభివృద్ధిని తీసుకోవలసిన చర్యలు, వీటి గురించి ఈ సమావేశాల్లో చర్చించేవారు. నిజాం రాష్ట్రంలో ఏ తెలుగు సంస్థ అయినా సరే తమ ప్రతినిధిని ఈ కేంద్ర సంఘానికి పంపవచ్చు. ఈ కేంద్ర సంఘానికి మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా పనిచేశాడు. ఈ సంఘం రాష్ట్రంలోని తెలుగు సంస్థల అభివృద్ధికి కేంద్ర సంఘంగా అయిపోయింది. ప్రచారకులను పంపించి తోడ్పడుతూ ఉండేది. ఈ కాలంలో ఈ సంఘం వెట్టి చాకరి, వర్తక సంఘం అన్న 2 ముఖ్యమైన కరపత్రాలను కూడా ఈ రాష్ట్ర సంఘం వెలువరించింది. ఆంధ్ర మహాసభ ప్రజల్లో చైతన్యం తెచ్చి అనంతర కాలంలో తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసింది. ఆంధ్ర మహాసభ తెలుగు భాషాభివృద్ధి, సాంఘిక సంస్కరణలు లక్ష్యంగా ఏర్పాటైన అనంతర కాలంలో ఇది రాజకీయ లక్ష్యాల మలుపు తీసుకోవడంతో ఆంధ్ర మహాసభలో అంతరంగిక పోరాటం అనేది మొదలైంది. 1930లో ప్రథమ ఆంధ్ర మహాసభ జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. 1930లో ఉప్పు సత్యాగ్రహం దేశవ్యాప్తంగా ప్రారంభమైనప్పుడు స్టేట్ కాంగ్రెసు, ఆర్య సమాజాలు సత్యాగ్రహం ప్రారంభించాయి. పివి నరసింహారావు ఆధ్వర్యంలో 1938లో విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇక నిజాం యొక్క నిర్బంధ చట్టం అయిన గస్తీ నిషాన్ 53తో నిరసనకారులు అరెస్టులు చేయించి చివరికి గాంధీ విజ్ఞప్తి సైతం నిరాకరించారు. దీంతో ఆంధ్ర మహాసభ ఒక కీలకంగా మారింది. రాజకీయ లక్ష్యాలు ఎంచుకోవాల్సి వచ్చింది. దీనిలో అతివాదులు, మితవాదులు నిజాంతో తగాదా వద్దని భావించి తయారయ్యారు. 8వ ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగింది. దీనికి రావి నారాయణ రెడ్డి అతివాదుల నాయకుడు అధ్యక్షత వహించాడు. దీంతో రాజకీయ ఉద్యమం కాస్త ప్రజా ఉద్యమంగా మారడానికి మార్గం సుగమమైంది. ఇక వివిధ సంఘటనలను మనం ఒకసారి చూసినట్టయితే, దాయాదుల అన్యాయానికి గురైన విసునూర్ దేశ్ముఖ్ ఇతన్ను ఆశ్రయించిన న్యాయం జరగకపోవడానికి అన్యాయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేసిన కడు బీద ముస్లిం యువకుడు బందగి చివరికి న్యాయ పోరాటంలో విజయం సాధించాడు. అది సహించలేని దేశ్ముఖ్ గూండాలు దారుణంగా బందగిని నరికి చంపారు. ప్రజలు కంటతడి పెట్టారు. సన్న వడ్ల బియ్యపు సద్ది చిన్నలేగా బర్రె పెరుగు, నీకు ఆఖరి సద్ది కొడుకో నా కొడక బందగి సాయి అని పాడారు. నల్లగొండ, మునుగోడు తాలూకాలో ప్రజా కంటకుడైన దొరను కాల్చి చంపారు. బేతవోలు, కొలనపాకలో రైతులు తిరుగుబాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాదులో గోండుల నాయకుడైన కుమరం భీం వీరమరణం పొందాడు. 11వ ఆంధ్ర మహాసభలు భువనగిరిలో జరిగాయి. దీనికి అతివాద నాయకుడు రావినారాయణ రెడ్డి తిరిగి అధ్యక్షుడు అయ్యాడు. మితవాదులు బహిష్కరించారు. దీనికి జాతీయ నాయకులు హాజరయ్యారు. ప్రజల ఆదరణ పెరిగి ఆంధ్రసభ మొదటిసారిగా ప్రజావేదికగా మారింది. మితవాద నాయకులను నాన్ పార్టీ నాయకులు అని పిలిచేవారు. ఈ ప్రజలకు
సమావేశం ద్వారా గట్టి భరోసా లభించింది. దీంతో ఏదైనా జరిగితే ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల సంఘం అని పిలిచేవారు. సంఘం అని ఉన్నది అని నమ్మారు. ఈ విధంగా ఎన్నో కీలక పరిణామాలనేవి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇక 1944 నాటికి అట్టడుగు వర్గాల చైతన్యం పొందాయి. అయ్యా నీ భాంచన్, నీ గులాపోని, నీ కాల్ముక్త అన్న గొంతులు దౌర్జన్యం నశించాలంటూ నినదించాయి. రైతు సమస్యలపైన కాళోజీ రానివాసములోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షింపలేనివాని తన కవిత్వంతో ప్రశ్నించాడు. రైతు సమస్యలపైన దాశరథి కూడా సేద్యం చేసే రైతుకు భూమి లేదు, పుట్ట లేదు, రైతుల రక్తం తాకే జమీందారులకు ఎస్టేట్ల అన్నది దాశరథి. వెట్టి చాకిరి గురించి రాజారాం ఈ విధంగా రాశాడు. చెయ్యలేమయ్యా మేమెట్టి చాకిరి, చెయ్యలేమయ్యా ఈ దౌర్జన్య దాపరులకు, చెయ్యలేమయ్యా కలుపుకు వట్టిపోగా పోయి రావాలి, కడుపుకు అన్నం పెట్టమంటే కసురుకుంటా తరిమే వారికి చెయ్యలేమంటూ మేమెట్టి వెట్టి చాకిరి అంటూ వెట్టి చాకిరి గురించి రాజారాం రాశారు. నాన్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా డాక్టర్ అలువాల వెంకటయ్య నాన్ పార్టీ వారి నడక చూడండి, వారి వెనక చూడండి అని అన్నాడు. నాన్ పార్టీ మితవాదుల గురించి దాశరథి ఈ విధంగా రాశాడు. ప్రజల బలానికి భయపడు సంఘం నాన్ పార్టీగా లేచింది, 4 దిక్కులు చూసింది, ప్రజల బలంతో ప్రబలుతుందిగా ఆంధ్ర సంఘమును కాచింది, చాటుమాటుగా పొంచుంది అంటూ నాన్ పార్టీ మితవాదుల గురించి దాశరథి ఈ పంక్తులు రాశారు. అసలు మహాసభ వ్యతిరేకంగా పోటీ సభయే పరమార్థంగా సభలో చీలిక తీసింది, దొరలకు తాళం వేసింది. తర్వాత అలువాల వెంకయ్య అనే వ్యక్తి ఆంధ్ర మహాసభ అరుదించి మన హక్కులకు సాధించక మార్గంబు ఇదేనండి. దీంతో దొరలు తమ ఉనికిని కాపాడుకోవటానికి తమ గూండాలను ఉసిగొల్పారు. పోలీసులను ఆశ్రయించి సంఘ నాయకులపైన దాడులు చేయించారు. పాలకృతి సంఘంలో కార్యకర్తలకు ఆశ్రయం ఇస్తున్నారని, అన్నం పెడుతున్నారని చాకలి ఐలమ్మ కుటుంబం పైన దాడులు చేశారు. తర్వాత ఈ చాకలి ఐలమ్మ కుటుంబం పైన దాడులు చేయడంతో పాటు ఉద్యమ నాయకుడైన ఆరుట్ల రామచంద్రారెడ్డితో పాటు ఐలమ్మను, కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. ఐలమ్మ ఏమాత్రం తగ్గలేదు. ఆమె సంఘంలో చురుగ్గా పాల్గొంది. కడివెండి గ్రామంలో సంఘం ఊరేగింపు నచ్చని విసునూరు ధర గోండాలు పోలీసులకు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య మరణించాడు. కెఎల్ నరసింహారావు అమరజీవి నువ్వు కొమరయ్య, అందుకో జోహార్లు కొమరయ్య అని పాట పాడింది కెఎల్ నరసింహారావు. నిజాం ఆజాద్ హైదరాబాదు రాజుకు విధేయత అనల్ మాలిక్, ఇస్లాం రాజ్యం అనే పేరుతో రజాకార్లు అనే నిజాం ప్రైవేటు సైన్యం, నిజాం మిలిటరీ పోలీసు బలగాలు, దేశ్ముఖ్ గుండాలతో సంఘం నాయకుల జాడ తెలపమని ప్రజలను చిత్రహింసలు చేశారు. దీంతో ఆకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన స్త్రీలు సామూహికంగా మానభంగం చేసి అమానుష ఘటన దేశవ్యాప్త సంచలనం సృష్టించింది ఆకునూరు, మాచిరెడ్డిపల్లిలో. దీనిపై మహాత్మాగాంధీ వివరాలు పంపమని పద్మజానాయుడును కోరగా ఆమె సందర్శించి ఘోరాలను జరిగినట్టుగా మాటల్లో చెప్పలేను, రాతల్లో రాయలేను, కారణం నేను కూడా ఒక స్త్రీనే కాబట్టి అన్నది. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాలపైన వర్ధన్నపేటకు చెందిన అడ్లూరి అయోధ్యరామ కవి ఆకునూరు, మాచిరెడ్డిపల్లిలో అన్యాయంబు నమ్మకురా అని పాడారు. దుర్మార్గులను ఎదిరించడానికి గ్రామాల్లో గ్రామ రక్షక దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని సంఘం పిలుపునిచ్చింది. కర్రలు వీరికి ఆయుధాలయ్యాయి. ఈ సందర్భంగా దాశరథి ఈ విధంగా రాశాడు. దాశరథి రాసిన పంక్తులు చూసినట్టయితే, మన తెలంగాణలో రణబేరి మోగింది, మనిషి నడుము కట్టాలి, కట్టి మన శత్రువులను కోలగొట్టాలి, ఎర్ర జెండాలు ఇంటింటా కట్టాలి, ఆంధ్ర సంఘాలు ఊరూరా పెట్టాలి, నల్గొండ రణములో తెలుగు తెగువను చూపి బలి అయిన వీరులను తలవాలి, నిలిచి హిందువులు ముస్లింలు కలవాలి అంటూ కలిసి తెలంగాణ సంఖ్యలను తెంచాలి అంటూ దాశరథి నినదించాడు. బి గోపాలం వెలిగిందో ఈ తెలంగాణ కదిలిన విప్లవ ప్రధాన నవభారత భాగ్యోదయ నవంబొన కథనంబై నరవేదన పరపీడన
పగమార్చిన జనతేజము కదిలింది అన్నాడు. వై రంగారావు ప్రజల సొమ్ము కొల్లగొట్టే ఊళ్ళనెన్నో తగలబెట్టే తరతరాల దాస్యపాష అని అన్నాడు. కాళోజీ నారాయణరావు కోటిన్నర నోటి వెంట పాటలుగా మాటలుగా దిగిపొమ్మని తెగిపొమ్మని ఇదే మాట అనేస్తాను కథనానికి కదలమని అన్నాడు. ఇక కొండేపూడి లక్ష్మీనారాయణ గేయము గెరిల్లా యోధులకు మార్చింగ్ సాంగ్గా మారింది. ఇతని గేయము తెలుగు తల్లి బిడ్డలం తెలంగాణ వీరులం మాతృదేశ విముక్తి కొరకు పోరు సలప కదిలినాం అంటూ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఈ గీతాన్ని రాశారు. ఇక మక్కామల నాగభూషణము ఈ విధంగా రాశారు. వేగబోయి రిక్షా కార్మిక వేగబోయి కార్మిక వేగరావోయి కర్షక కలిసిమెలిసి పలుకబోయి అరుణ పతాకకు జై కత్తులు దూసుకుపోయిన నెత్తురు ఏరులు పారిన ఎత్తిన జెండా దించుకోయి అరుణ పతాకకు జై అంటూ అన్నారు. నార్ల చిరంజీవి నల్లగొండరా విప్లవపు గుండెరా అని రాశారు. తెన్నేటి సూరి అభిమన్యుడొచ్చాడని హడలారట రజాకార్లు తెలుగు బిడ్డొచ్చాడని తెలిపింది తెలంగాణ అని తెలిపారు. ఆమంచ సోమసుందర్ ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు ఒక నెత్తురు బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లును అని రాశారు ఆవంచ సోమసుందర్. ఆరుద్ర ఇదే నాగలి ఇదే దాగలి ఇదే పునాది అంటూ ఇదే నాగలి ఇదే పునాది ఇదే నాగలి ఇది దాగలి ఇదే పునాది సైతానుకు ఇదే సమాధి అంటూ తెలంగాణ పోరాటం గురించి దృఢ దీక్షను ప్రదర్శించారు. సుంకర వాసిరెడ్డి మా భూమి నాటకం నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి అద్దం పట్టింది. ఈ నాటకాన్ని 120 మంది నాటక దళాలు 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చి ప్రజలకు చైతన్యం కలిగించారు. సుంకర మ్రోగే నదిగో యుద్ధ భేరి సాగిరం సైనిక అంటూ పాట రాశారు. సుంకర వాసిరెడ్డి రాసిన పాట మ్రోగే నదిగో యుద్ధ భేరి సాగిరం సైనిక అనే పాట రాశారు. రెంటాల గోపాలకృష్ణ పగిలై నిజాం కోట ఎగిరై ఎర్రబావుట అన్నది రెంటాల గోపాలకృష్ణ. తుమ్మల వెంకట్రామయ్య వగపేటికి చెల్లి పగబూనుము తల్లి తుమ్మల వెంకట్రామయ్య వగపేటికి చెల్లి పగబూనుము తల్లి అంటూ తెలిపాడు. ఇక జానపద రూపకంలో శారదకాండ్రు కుర్రారము రామిరెడ్డి, రేణుకుంట రామిరెడ్డి, ఆరుట్ల కమలాదేవి వీరగాథలను గ్రామాన ఈ శారదకాండ్రు ప్రచారం చేశారు. తిరునగరి రామాంజనేయులు క్రూర నిజాము గోరి కట్టగా నాడు నల్లగొండ యోధులు వెలిగించిన జ్యోతి నలుదిశలా పాకిందిరా తెలంగాణ సింహనాదం చేసేరా చెమటోడ్చి రైతు కూలీలంతా పోరాడి గెలిచారు అంటూ నివాళులర్పించాడు. టీవీ కృష్ణ పవిత్ర పోరాటంలో ప్రాణముడ్డు ప్రతి వీరుడు ప్రత్యక్షంగా నెరుగను అయినా నా కాప్తుడను అని అన్నాడు. ఇక సుద్దాల హనుమంతు ఈ భూమిని ఎదిరా నిజాం ఎవడురా ముంగిపకుడి విప్లవమని మిగిలిన పని మీ వంతని అంతిమ విజయం మనదని అమరవీరులైనోరికి అంటూ సుద్దాల హనుమంతు ఈ గీతాన్ని రాశాడు. తర్వాత దాశరథి ప్రాణములొడ్డి ఘోర గాహానాటవులు బడగొట్టి ముసలి నక్కకు రాజరికంబు దక్కునే అని దాశరథి అన్నారు. ఇక తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వచ్చిన రచనలను మనం ఒకసారి చూసినట్టయితే గంగినేని వెంకటేశ్వరరావు ఉదయిని అని రాశాడు. అవంచ సోమసుందర్ వజ్రాయుధం, ఆరుద్ర తుమేవాహం, కెవి రమణారెడ్డి అడవి భువనఘోష, కుందుర్తి తెలంగాణ, యాదగిరి బండెనక బండిగట్టి, రెంటాల గోపాలకృష్ణ సర్పయాగం సంఘర్షణ, సుంకర వాసిరెడ్డి మా భూమి నాటకం, నాల వెంకటేశ్వరరావు సీతజోష్యం, ఆత్రేయ పరివర్తన, తిరునగరి రామాంజనేయులు సంఘం అనేవి వీరు రచించారు. ఇక కందిమల్ల ప్రతాపరెడ్డి బందుక్ అనే ఒక సినిమాని తీశారు. ముదిగంటి సుజాతారెడ్డి మలుపు తిరిగిన రథచక్రాలు, బొల్లిముంత శివరామకృష్ణ మృత్యుంజయులు, లక్ష్మీకాంతమోహన్ సింహగర్జన, గొల్లపూడి మారుతీరావు తెలుగుగడ్డ, దాశరథి అగ్నిధార, రుద్రవీణ మహాంధ్రోదయం, కాంచనపల్లి అరుణరేఖలు వంటివి పలు రచనలు చేశారు. ఇక అభ్యుదయ రచయితల సంఘం మహాసభలు ఎక్కడెక్కడ జరిగాయనే సమాచారాన్ని మనం ఒకసారి చూసినట్టయితే
అభ్యుదయ రచయితల సంఘం మహాసభల్లో మొదటి అభ్యుదయ రచయితల మహాసభ అనేది తెనాలిలో జరిగింది. ఇది ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉంది. ఇది 1943 సంవత్సరము ఫిబ్రవరి 13, 14 తేదీలలో అభ్యుదయ రచయితల సంఘం యొక్క మొదటి మహాసభ తెనాలి, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలిలో జరిగింది. ఈ మొదటి అరసం అధ్యక్షుడు తాపి ధర్మారావు. దీనికి కార్యదర్శి చదలవాడ పిచ్చయ్య. సంపాదక వర్గం తాపి ధర్మారావు, చదలవాడ పిచ్చయ్య, తుమ్మల వెంకట రామయ్య. వీరు మొదటి అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షత వహించిన వారు. ఈ తెనాలిలో జరిగిన ఈ మొదటి అరసం యొక్క కార్యవర్గం చూసినట్టయితే చాగంటి సోమయాజులు, నిడుమర్తి అశ్విని కుమార దత్తు, మహిధర జగన్మోహనరావు, ప్రయాగ కోదండ రామశాస్త్రి, రాచకొండ నరసింహారెడ్డి, ఏ సర్వేశ్వరరావు, వట్టికొండ రంగయ్య, తాపి మోహనరావు, శెట్టి ఈశ్వరరావు, మహిళ వట్టికొండ విశాలాక్షి ఈ మొదటి అభ్యుదయ రచయిత సంఘంలో పాల్గొన్నారు. మరి ఈ మొదటి అభ్యుదయ రచయిత సంఘంలో వీళ్ళు అరసంలో తీర్మానాలు కొన్ని చేశారు. దీంట్లో శాంతిని నెలకొల్పటం, పత్రికా స్వాతంత్రం పైన, ప్రభుత్వ నిర్బంధం పైన నిరసన వ్యక్తం చేయాలి, విద్యార్థుల అణచివేతపైన నిరసన వ్యక్తం చేయాలి, వయోజన విద్యపైన నిషేధాన్ని తొలగించాలి, అభ్యుదయ రచయిత్రులను తయారు చేయాలి అంటూ ఈ మొదటి అరసంలో వీరు తీర్మానాలు చేశారు. ఇక రెండవ అరసం, ఈ రెండవ అభ్యుదయ రచయితల సంఘం అనేది ఇది విజయవాడలో 1944 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఈ విజయవాడలో ఈ రెండవ అభ్యుదయ రచయితల సంఘం జరిగింది. దీనికి కార్యదర్శి తుమ్మల వెంకటరామయ్య, సహాయ కార్యదర్శులు కొమర్రాజు వినాయకరావు, ప్రయోగ కోదండరామ శాస్త్రి. తెలంగాణ నుంచి హాజరైన ప్రముఖులు వట్టికోట అల్వారుస్వామి రెండవ అభ్యుదయ రచయితల సంఘానికి హాజరయ్యారు. మరి ఈ రెండవ అరసంలో తీర్మానాలు కొన్ని చేశారు. దీనిలో ఉత్కల విశ్వవిద్యాలయంలో తెలుగు భాషలో బోధనను పునరుద్ధరించాలని, కళాశాలలు నిర్మించాలని, జాతీయ నాయకుల నిర్బంధం నుండి విడుదల చేయాలని, ప్రభుత్వం కరువు నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఈ రెండవ అభ్యుదయ మహాసభలు 1944లో వీటికి తీర్మానాలు చేశారు విజయవాడలో. ఇక మూడవ అభ్యుదయ రచయితల మహాసభ అనేది 1945-46లో డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 3 వరకు రాజమండ్రి వేదికగా జరిగాయి. ఈ మూడవ అరసానికి కార్యదర్శి చదలవాడ పిచ్చయ్య, సహాయ కార్యదర్శులు కొడబటిగంటి కుటుంబారావు, జలసూత్రం రుక్మిణనాథశాస్త్రి, జరుక్ శాస్త్రి. కార్యవర్గం శ్రీశ్రీ, చాసో, చాగంటి సోమయాజులు, ఇంద్రగంటి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వట్టికోట అల్వారుస్వామి, నాజరు, సుంకర సత్యనారాయణ వంటి వారు ఈ నాలుగవ అరసానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో తీర్మానము అభ్యుదయ రచయితల సంఘానికి నూతన ప్రణాళిక నిబంధనావళిని రూపొందించారు ఈ మూడవ అరసంలో. ఇక నాలుగవ అరసం అనేది మనకి 1947 మద్రాసులో జరిగింది, జనవరి 17 నుంచి 19 మధ్య. దీనిలో తీర్మానాలు విశ్వవిద్యాలయాల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలని దీంట్లో సూచించారు. ఇక ఐదవ మహాసభను చూసినట్టయితే ఈ ఐదవ మహాసభ విజయవాడలో జరిగింది. ఇది 1955 జూలై 30-31 తేదీల్లో జరిగింది. ఇక్కడ తీర్మానము అభ్యుదయ రచయితల సంఘం తీర్మానంలో కొన్ని మార్పులు చేశారు. ఇక ఆరవ అభ్యుదయ రచయితల మహాసభ అనేది 1973లో గుంటూరులో జరిగింది, ఆగస్టు 10 నుంచి 12 మధ్య. దీంట్లో చేసిన తీర్మానాలు అభ్యుదయ రచయితల సంఘం తీర్మానాల్లో మార్పులకు నూతన ప్రణాళికలను నిబంధనావళిని ఆమోదించారు. దీనికి అధ్యక్షులు గంగినేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆర్వీఆర్ శ్రీకాంత్, కాంచనపల్లి చిన వెంకటరామారావు అనేది వారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శిగా రాంభట్ల కృష్ణమూర్తి, సభ్యులు దాశరథి రంగాచార్య, గజ్జల మల్లారెడ్డి, తుమ్మల వెంకటరామయ్య, బూడిద రాధాకృష్ణ తదితరులు ఈ సభకు హాజరయ్యారు. ఇక ఏడవ మహాసభ, ఈ ఏడవ మహాసభని ఒకసారి చూసినట్టయితే ఈ ఏడవ మహాసభ తీర్మానము రాష్ట్రాలలో వాడుక భాషను ప్రవేశపెట్టాలి. దీనిలో కార్యవర్గం వివిధ జిల్లాలకు చెందిన 57 మందితో కార్యవర్గ సమితి అనేది ఏర్పాటు చేసింది. అధ్యక్షవర్గం అధ్యక్షులు పురిపండ అప్పలస్వామి, అధ్యక్షులు దాశరథి కృష్ణమాచార్య, సినారే, కుందుర్తి
తూమాటి దోనప్ప, గజ్జల మల్లారెడ్డి. ప్రధాన కార్యదర్శి రాంభట్ల కృష్ణమూర్తి, దాశరథి రంగాచార్య. దీనిలో సభ్యులు దాశరథి రంగాచార్య, తుమ్మల వెంకటరామయ్య, బోధరాజు రాధాకృష్ణ, గంగినేని వెంకటేశ్వరరావు తదితరులు ఈ 7వ మహాసభలో పాల్గొన్నారు. ఇక 8వ మహాసభ. ఈ 8వ మహాసభ అనేది మనకి 1978 డిసెంబర్ 24-25 తేదీల్లో కాకినాడ వేదికగా జరిగింది. ఈ 7వ మహాసభకు అధ్యక్షులు పురిపండ అప్పలస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఏటుకూరి ప్రసాద్. అధ్యక్ష వర్గంలో సినారె, కుందుర్తి, తుమాటి దొనప్ప, గజ్జల మల్లారెడ్డి, మైదర్ రామ్మోహన్ రావు, సోమసుందర్, తుమ్మల, రోణంకి అప్పలస్వామి, రాంభట్ల కృష్ణమూర్తి, శెట్టి ఈశ్వరరావు అనే వ్యక్తులు ఈ 7వ మహాసభలో పాల్గొన్నారు. ఇక 9వ మహాసభ. ఈ 9వ మహాసభ 1985 సెప్టెంబర్ 14-15 తేదీల్లో తిరుపతిలో జరిగింది. దీనికి అధ్యక్షులు చాగంటి సోమయాజులు, చాసో. ప్రధాన కార్యదర్శి ఏటుకూరి ప్రసాద్. అధ్యక్ష వర్గం సినారె, కుందుర్తి, తుమాటి దొనప్ప, గజ్జల మల్లారెడ్డి, మైదర్ రామ్మోహన్ రావు, సోమసుందర్, తుమ్మల, రోణంకి అప్పలస్వామి, రాంభట్ల కృష్ణమూర్తి, శెట్టి ఈశ్వరస్వామి, శ్రీమతి సంజీవమ్మ, డాక్టర్ చిరంజీవి కుమారి మొదలైన వారు దీంట్లో పాల్గొన్నారు. ఇక 10వ మహాసభ. ఈ 10వ మహాసభ అనేది 1988లో భీమవరం వేదికగా అక్టోబర్ 8-9 తేదీల్లో భీమవరంలో జరిగింది. దీనిలో తీర్మానాలు చూసినట్టయితే పంజాబ్ పరిరక్షణ కోసము ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించింది. వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజాశక్తులకు అభ్యుదయ రచయితల సంఘం 10వ మహాసభ మద్దతునిచ్చింది. కులము, మతము, ప్రాంతం నినాదాలతో జాతిని చీలుస్తూ అధికారం చేజిక్కించుకోవాలని విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ఖండించి సమగ్రతను కాపాడే రచనలు చేయాలని పిలుపునిచ్చింది. విద్యలో లౌకికవాదం, సామ్యవాదం, ప్రజాస్వామ్య భావాలను ఉండాలని తీర్చిదిద్దింది. 59వ రాజ్యాంగ సవరణ చట్టంని రద్దు చేయాలన్నది. గ్రంథాలయాల కార్యనిర్వాహక అధ్యక్షులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలని అన్నారు. ఈ సభకు అధ్యక్షులు చాగంటి సోమయాజులు, ప్రధాన కార్యదర్శి బొల్లిముంత శివరామకృష్ణ. 11వ మహాసభ. ఈ 11వ మహాసభ 1992 సంవత్సరము నవంబర్ 14-15 తేదీల్లో గుంటూరు వేదికగా జరిగింది. దీనిలోని తీర్మానాలను ఒకసారి చూసినట్టయితే సారా వ్యతిరేకోద్యమానికి మద్దతు తెలపాలి, దళిత స్త్రీవాద సాహిత్యాలు ప్రగతిశీల సాహిత్యంలో భాగంగా జరగాలి, గురజాడపైన డాక్యుమెంటరీ చిత్రం తీసిన కీర్తిశేషులు భుజంగరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మతోన్మాద జాతి వ్యతిరేక శక్తులపైన పోరాడాలని, సినిమాలు, నవలలు, ధారావాహిక సీరియళ్లలో అనారోగ్యకర ధోరణులను ఖండించి ప్రగతిశీల ప్రక్రియలకు రచయితలకు ప్రోత్సహించాలని తీర్మానం చేసింది. ఈ 11వ మహాసభ యొక్క అధ్యక్షులు చాగంటి సోమయాజులు, ప్రధాన కార్యదర్శి ఎస్వి సత్యనారాయణ. 12వ మహాసభ. ఈ 12వ మహాసభ అనేది 1996వ సంవత్సరము నరసరావుపేటలో మార్చి 9-10 తేదీల్లో జరిగింది. ఈ 12వ మహాసభలో తీర్మానాలు వామపక్ష ప్రగతిశీల సాహిత్య ఐక్య వేదిక నిర్మాణానికి పిలుపునిచ్చారు. ఈ 12వ మహాసభకు గౌరవ అధ్యక్షులుగా ఆమంచ సోమసుందర్ హాజరయ్యారు. అధ్యక్షులు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్వి సత్యనారాయణ. ఇక 13వ మహాసభ. ఈ 13వ మహాసభలో సంబంధించిన విషయాలను చూసినట్టయితే 13వ మహాసభ తెలంగాణలో జరిపిన తొలి మహాసభ. ఇది 2001 జనవరి 27-28 తేదీల్లో గోదావరి కని అంటే కరీంనగర్లోని గోదావరి కనిలో జరిగింది. ఈ సభలో తీర్మానాలు చూసినట్టయితే విద్యా సంస్థలు ప్రైవేటీకరణను, పాఠ్య గ్రంథాలను కాషాయీకరించడాన్ని తీవ్రంగా ఖండించింది. గ్రంథాలయ పుస్తకాలు కొనుగోలుకు బడ్జెట్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పోరాటానికి ఏర్పడ్డ ఐక్య వేదిక మద్దతు తెలిపింది. ఈ 13వ మహాసభ ప్రధాన కార్యదర్శి ఆర్వీఆర్. ఇక 14వ మహాసభ. ఈ 14వ మహాసభ అనేది 2004వ సంవత్సరము ఆగస్టు 21-22 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ఈ 14వ మహాసభ జరిగింది. దీనిలో తీర్మానాలు తెలుగు భాషకు విద్యారంగంలో ప్రథమ భాషా స్థాయి కల్పించాలి, ప్రసార మాధ్యమాల్లో మహిళలపై వికృత చిత్రణపైన నిరసన,
దళితవాద, స్త్రీవాద, మైనారిటీవాద, ప్రాంతీయవాద సాహిత్యాల పట్ల సానుకూలత. ఈ 14వ మహాసభకు అధ్యక్షులు డాక్టర్ ఎస్వి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ. అభ్యుదయ రచయితల స్వర్ణోత్సవాలు 50 సంవత్సరాలు. తెనాలిలో 1994లో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో 50 సంవత్సరాల వేడుకలైన స్వర్ణోత్సవాలను జరిపారు. అభ్యుదయ రచయితల సంఘం వజ్రోత్సవాలు 75 సంవత్సరాల వేడుకలు కూడా తెనాలిలోనే 2003లో ఫిబ్రవరి 23 తేదీలో ఘనంగా నిర్వహించారు. ఇక 13వ జాతీయ అభ్యుదయ మహాసభలు 2003 ఏప్రిల్లో హైదరాబాదులో ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో 2003లో హైదరాబాదులో జరిగాయి. అభ్యుదయ రచయితల సంఘానికి సంబంధించిన సమావేశాలు, అధ్యక్షులు, వాటి ప్రత్యేకతలు చూసినట్టయితే మొదటి అభ్యుదయ రచయితల సమావేశము 1943వ సంవత్సరము ఫిబ్రవరి 13 తేదీలో తెనాలిలోని జరిగింది. దీని అధ్యక్షుడు తాపి ధర్మారావు. ఇక్కడ ప్రత్యేకత అభ్యుదయ రచయితల సంఘం రాజకీయ సంఘం కాదు, సృజించటం అపరాధం అని పేర్కొన్నారు. ఇక రెండవ మహాసభ 1944 సంవత్సరం విజయవాడ వేదికగా జరిగింది. ఇక్కడ అధ్యక్షుడు, రెండవ సభకు అధ్యక్షుడు తిలకచర్ల వెంకటరత్నం. అభ్యుదయం పైన చర్చ జరిగింది. ఇక మూడవ అరసం 1945-46 సంవత్సరంలో రాజమండ్రి వేదికగా కృష్ణశాస్త్రి అధ్యక్షతన ప్రారంభమైంది. ఇది శ్రీశ్రీ ఆరంభ ఉపన్యాసం చేశారు. మూడో సభలో ధనిక సమాజం మారడమే అభ్యుదయం అని కృష్ణశాస్త్రి అన్నారు. నాలుగవ సభ 1947లో మద్రాసు వేదికగా పివి రాజమన్నర్ అధ్యక్షతన జరిగింది. ఇక్కడ ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఐదవ సభ 1955లో బెజవాడ వేదికగా జరిగింది. శ్రీశ్రీ అధ్యక్షతన జరిగింది. ఐదవ సభ 1955లో బెజవాడ వేదికగా శ్రీశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో దోపిడీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. 1974 సంవత్సరం ఒంగోలులో చాగంటి సోమయాజుల అధ్యక్షతన చివరి అభ్యుదయ రచయితల సంఘం 1974లో జరిగింది. ఇక అభ్యుదయ కవులకు సంబంధించిన వివరాలను చూసినట్టయితే అభ్యుదయ కవులలో మనం దాశరథి కృష్ణమాచార్యులు, ఇతను కాలం 1926-1987. అభ్యుదయ కవితకు కవితా చక్రవర్తిగా పేరొందిన వారు దాశరథి కృష్ణమాచార్య. కళాప్రపూర్ణ దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం, ఇది వరంగల్ జిల్లాలో ఉంది. ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించినందుకు నిజాం ప్రభుత్వం నిజామాబాద్లోని ఇందూరు కోటలో ఆయన్ని 150 మందితో కలిసి ఖైదు వేసి ఉంచింది. నిజాం ప్రభుత్వం ఆయనతో పాటు ఖైదులో ఒట్టికోట అల్వార్ స్వామి గారు ఉన్నారు. పళ్ళు తోముకోవటానికి ఇచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బతిన్నారు. ఇక దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు చూసినట్టయితే ఇతని రచనలు గాలిబ్ గీతాలు 1961 మార్చిలో విడుదల చేశారు. మీర్జా అసదుల్లా ఖాన్ ఉర్దూ, పారసీక గాలిబ్ గీతాలను తెలుగులోకి అనువదించాడు. ప్రతి సులభముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము, బ్రతికినన్ని నాళ్ళు వెతల తప్పవు కదా, మృతియే వెతల దీర్చు మేటి మందు అంటూ తన గజల్ను వినిపించారు. అగ్నిధార, దీనికి తొలి పలుకులు రాసింది దేవులపల్లి రామానుజరావు. ఈ అగ్నిధార అనే రచనను వట్టికోట అల్వారు స్వామికి అంకితమిచ్చాడు. ప్రాణమ్ములొడ్డి ఘోరగహ నాటవుల్ బడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలు నుసిజేసి పొలాలదొన్ని భూషణములను నవాబుకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలెనక్కకు రాచరి కంబు దక్కునే ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రైతుదే అనే కవితలో దాశరథి ఈ పంక్తులను వివరించారు. వెన్నెలలు లేవు, పున్నమ కన్నె లేదు, పైడి వన్నెల నెలవంక జాడనే లేదు అంటూ చుక్కలు లేవు ఆకాశ శోక విధి ధూమధామము దుఃఖ సంగ్రామ భూమి జైల్లో అనే కవితలు వివరించాడు దాశరథి.
తర్వాత రుద్రవీణ అనే కవిత. దీంట్లో ఈ రుద్రవీణ అనే రచన ఇది వెలువడిన కాలం 1950. ప్రకాశకను పండిత చిలుకూరి శ్రీరాములు రాయగా తెలంగాణకు అంకితం చేశాడు దాశరథి. కోటి తెలంగాణ ప్రజల ఏకైక మహాకంఠ వీణ ధ్వని వినాలంటే దాశరథి కావ్యగానం వినాలి. దాశరథిచే స్వీకరింపబడిన కావ్య వస్తువు తెలంగాణలో లేదు. దాశరథియే తెలంగాణము, తెలంగాణయే దాశరథి అంటూ రుద్రవీణ ప్రకాశకలో పండిత చిలుకూరి శ్రీరాములు అన్నారు. చరిత్ర పాడని ధరిత్రి చూడని పవిత్ర గీతం పాడండి, విచిత్ర భూతం చూడండి అంటూ రుద్రవీణలో వివరించారు. నెక్స్ట్ కవితా పుష్పకము. ఈ కవితా పుష్పకం అనే రచనకు దాశరథికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. ఈ తిమిరంతో సమరం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. మహాంధ్రోదయము, పునర్నవము, అమృతాభిషేకం, ఆలోచనలు, మార్పు నా గీతం, ధ్వజమెత్తిన ప్రజ, సినీ గీతాలు, దాశరథి శతకం, అనంత సంగ్రామం అనేవి మొదలైన రచనలు. ఎవరు కాకతి, ఎవరు రుద్రమ, ఎవరు రాయలు, ఎవరు సింగన, అంతా నేనే, అన్నీ నేనే, అలుగు నేనే, పులుగు నేనే, వెలుగు నేనే, తెలుగు నేనే అంటూ తెలుగు జాతి ఆత్మకథలాగా ఉంటుంది ఈ పైపద్యం. ఆ చల్లని సముద్ర గర్భం తాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అనే పాటను కూడా రాశారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చే మహాంధ్ర రాష్ట్రం ఏర్పడే వేళ పొలిమేర చేర పిలిచే అంటూ 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాశారు. ఇక కొటేషన్లు మనం చూసినట్టయితే, గతాన్ని కాదనలేను, భవిష్యత్తును వదులుకోను, కాలం నా కంఠమాల అన్నాడు. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం, అనాథునికి ఆ గర్భ శ్రీమంతుడికి మధ్య, రానున్నది ఏజ్ నిజం, అది ఒకటే సోషలిజం అన్నాడు. కలపండోయ్ భుజం భుజం, కదలండోయ్ గజం గజం, రక్తం నదులై పారకపోతే రాధా రెవల్యూషన్, శాంతి ఒకటే మానవ జాతికి సొల్యూషన్, రెవల్యూషన్ అంత్యప్రాసలు ఉపయోగించాడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన కవిత్వాన్ని వివరించారు. తర్వాత దాశరథి రంగాచార్య. ఈ దాశరథి రంగాచార్య దాశరథి కృష్ణమాచార్య యొక్క సోదరుడు. ఇతని రచనలు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం. చిల్లర దేవుళ్ళు నవలలో సాయుధ పోరాటం ముందు స్థితిగతులు, చిల్లర దేవుళ్ళు నవలలో సాయుధ పోరాటం యొక్క ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటం కాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు జనపదంలో అక్షరీకరించాడు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రించిన రంగాచార్య వట్టికోట అల్వారుస్వామి రచనా శైలిని అనుసరించాడు. రంగాచార్యులు తొలుత కమ్యూనిస్టు భావజనంతో ప్రభావితమైనప్పటికీ అనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలకు అలవర్చుకుని శ్రీమద్ రామాయణము, శ్రీ మహాభారతాలను, 4 వేదాలను సరళంగా తెలుగులోకి అనువదించిన వ్యక్తి డాక్టర్ దాశరథి రంగాచార్య. వేదాలకు ప్రవేశికగా నేటి యాంత్రిక ఆధునిక నాగరికతకు వేద సాహిత్యంలో ఎలాంటి సమాధానాలు ఉన్నాయో వివరిస్తూ వేదం జీవనాదం అనే రచన చేశారు. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించాడు. చిల్లర దేవులు నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందాడు. ఆత్మకథగా భావించేది జీవనయానం అనేది దాశరథి రంగాచార్య యొక్క ఆత్మకథగా భావిస్తారు. వేదాలను అనువదించినందుకు గాను రంగాచార్యులకు అభినవ వ్యాసుడు అనే బిరుదుని ఇచ్చారు. వేదాలు అనేవి సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. ఈ వేదవ్యాసుడు రాసిన ఈ వేదాలను తెలుగులోకి అనువదించారు. తర్వాత వ్యక్తి వట్టికోట అల్వారుస్వామి. ఇతను వట్టికోట అల్వారుస్వామి ప్రజల మనిషిగా ప్రసిద్ధి చెందాడు. ఇతను నల్లగొండ జిల్లా మాధారం వాస్తవ్యులు. వట్టికోట అల్వారుస్వామి రచనలు ప్రజల మనిషి, తెలంగాణ తొలి నవల, గంగు నవల, జైలు లోపల కథలు, రామప్ప రవస అనే వ్యాసాలు రాశారు. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపకులు. తొలి ప్రచురణగా సురవరం ప్రతాప్ రెడ్డి, హైందవ ధర్మవీరులు వెలువరించారు. ప్రజల మనిషిలో తెలంగాణ సాంఘిక జీవనాన్ని, గంగు నవలలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రించాడు. ప్రజల మనిషి నవలలో తెలంగాణ దొరలకు ప్రతీక రాంభూపాలరావు
నాయకుడు కంఠీరవం. ఆ కంఠీరవం పాత్ర అచ్చంగా ఒట్టికోట సంఘర్షణ జీవనయానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఆళ్వారు స్వామి ఆత్మకథగా అంటారు. ఈ నవల దాదాపుగా ఆయన రచన వారసత్వాన్ని అందుకొని తెలంగాణ మాండలికానికి పట్టం కడుతూ చిల్లర దేవుళ్ళు నవల రాశానని కూడా రంగాచార్య చెప్పుకున్నారు. జనపదం, అంతెందుకు పుస్తకాలు వట్టికోటకు అంకితం ఇవ్వబడ్డాయి. ఆళ్వారు స్వామి ఒక జీవన విధానం అని కాళోజీ పొగిడారు. కేతవరపు రామకోటి శాస్త్రి తన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం అనేది తిక్కన కవితా శిల్పం అనేది కూడా వట్టికోట ఆళ్వారు స్వామికే అంకితం ఇచ్చాడు. తర్వాత వ్యక్తి తిక్కవరపు పటాభిరామి శాస్త్రి. ఇతని రచనలు పిడేలు రాగాల డజన్, పటాభి పంచాంగం. పిడేలు రాగాల డజన్ భావకవిత్వానికి దహన సంస్కారం చేసింది అన్నారు. ఇంకా ఆ తర్వాత ప్రతిభావంతులెవరూ భావకవిత్వం రాయలేరు. పటాభి ఒక కొటేషన్: ఎవ్వరని ఎంతురో నన్ను ఏననంత శోక భీకర తీరని లోకైక పరతి కృష్ణశాస్త్రి అన్నారు. అనుసరిస్తాను నవీన ప్రాంతాను కానీ భావకవిత్వాత్మను కాన్నే నే నహంభావ కవిని అని అన్నాడు పటాభి. భావకవికి పేరు వ్యంగ్యంగా పటాభి పెట్టుకున్న పేరు అహంభావ కవి. భావకవిత్వానికి ఆత్మాశ్రయం కాగా పటాభి కవిత్వం కపట ఆత్మాశ్రయ కవిత్వం అని అనుకున్నారు. భావకవులది సుకుమార శృంగారం కాగా పటాభిది సుతారము సుకుమారత లేని మోటు శృంగారం. ఆఖరి ఫిడేలు రాగాల డజన్కి అంకితం కూడా భావకవిత్వం మీద వెక్కిరింపు కోసమే చేసింది. మృణాలినికి కాదు, కళ్యాణికి కాదు, ఇరువురికి అని ఇద్దరికి అంకితం చేయడం బాహాటంగా ఇద్దరి పట్ల ఇష్టం చూపించడం కోసం. దువ్వూరి రామిరెడ్డి ఫిడేల్ రాగాలని తీవ్రంగా ఖండించిన వ్యక్తి దువ్వూరి రామిరెడ్డి. పాశవిక శృంగార క్రీడలకు, అసంపూర్ణ కామవాంఛలకు పతాకాల వంటిది అని అన్నారు సీనారే. భావకవిత్వం మీద పగబట్టుకుని దండయాత్ర చేసినవాడు పటాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళనగా ప్రతిబింబంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జనదృక్పథంలో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది అన్నారు వేల్చేరు నారాయణరావు. భావకవిత్వం మీద ప్రధానంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి శ్రీరంగం నారాయణబాబు. రెండవది ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసిన వారు శిష్ల రావి రంగారావు అని. పటాభి పంచాంగంలోని పసిడి పలుకులు, విటమిన్ బి గుళికలు రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకు ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలనంటూ ఏ సిద్ధాంత మకర ధ్వజానికి వసంత కుసుమాకరానికి లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకు ఉంది అంటూ శ్రీశ్రీ ఇతన్ని పొగిడాడు. ఇక తొలి తెలుగు వచనాల సంపుటి ఫిడేలు రాగాల డజన్ అనేది తొలి తెలుగు వచనాల సంపుటి. నా ఈ వచన పద్యాలనే దుద్దుకర్రలతో పద్యాల నడుములు విరగదంతాను, చిన్నయ్య సూరి బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను, అనుసరిస్తాను నవీన పంత కానీ భావకవిన్ మాత్రము కాను, నేనహం భావ కవిని అని ప్రకటించుకున్న వ్యక్తి పటాభి పంచాంగంలో. మహానగరము మీద మబ్బు గమ్మి గుర్జిస్తున్న దేవుని ఏరోప్లేనులు భూమికి దిగుచున్నట్లుగా నాకు విచిత్రంబగు భావాలు కలవు, నా కన్నుల నందు మైక్రోస్కోపులున్నవి అని పటాభి ఈ కవితను ఈ విధంగా చెప్పారు. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధి. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కవి. ఈ శతాబ్దం నాది అని సగర్వంగా ప్రకటించిన మహాకవి. అభ్యుదయ సాహిత్య యుగకర్తగా శ్రీశ్రీ ప్రసిద్ధి చెందాడు. శ్రీశ్రీ 1910వ సంవత్సరము విశాఖపట్నం జిల్లా విజయనగరం మండలంలో జన్మించారు. చిన్నతనంలో తండ్రి బహుమతిగా ఇచ్చిన అప్పకవీయము శ్రీశ్రీ సాహిత్య జిజ్ఞాసను పెంపొందించింది. తొలి దశలో శ్రీశ్రీ
పై భావకవి సామ్రాట్టు కృష్ణశాస్త్రి ప్రభావం ఉండేది. అభ్యుదయ సాహిత్యానికి మూల విరాట్టు శ్రీశ్రీ అని అన్నది సినారె. శ్రీశ్రీ 18వ ఏట రాసిన భావకవితా సంపుటి ప్రభవ. ఇది 18వ ఏట రాశాడు. దీనికి పురిపండ అప్పలస్వామి పీఠికను రాశాడు. 18వ ఏట రాసిన ఈ ప్రభవ అనే రచనకు అభ్యుదయ రచనల్లో తలమానికమైన రచన మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానం కొంపెల్ల జనార్దనరావు తన మిత్రునికి అంకితం ఇచ్చాడు. మహాప్రస్థానం అంటే సుదీర్ఘ నడక అని అర్థం. మహాప్రస్థానం అంటే సుదీర్ఘ నడక అని అర్థం. మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో ఈ పదం కనబడుతుంది. 1934 సంవత్సరం కవిత్వాన్ని గురించి, కవి గురించి గొప్ప తాత్వికత, వాస్తవికత మేళవించి రాసిన ఆత్మాశ్రయ గేయం కవిత ఓ కవిత. దీన్ని నవ్య సాహిత్య పరిషత్ వేదికపైన చదివారు. అధ్యక్షులు విశ్వనాథ సత్యనారాయణ అమితంగా ప్రశంసించారు దీని గురించి. ఇక శ్రీశ్రీ రచనలను గురించి ఒకసారి చూసినట్టయితే, శ్రీశ్రీ రచనలు మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానం అనేది 1933-47 మధ్య కాలంలో రాసిన 41 కవితలతోని ఉన్నది ఈ మహాప్రస్థానం. నళిని కుమార్ ప్రచురణ చేశారు. ఇది చతురస్ర గీతి చందో రీతిలో రచన సాగింది. ఆదిశంకరుల భజగోవిందం నడక కలిగి ఉంటుంది. ఈ శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాట రాసింది యోగ్యతాపత్రం పేరుతో గుడిపాటి వెంకటాచలం రాశారు. ఇది చాలా ప్రసిద్ధి పొందింది. శ్రీశ్రీ మహాప్రస్థానంలో శ్రీశ్రీ ముందుగా రాసిన కవిత జయభేరి అనే కవిత. ఇది అభ్యుదయ కవిత్వానికి నాందిగా ఉంది. నేను సైతం ప్రపంచాగ్నికి అనే ఖండిక కూడా ఉంది. నేను అంటే సామాన్యుడు అని అర్థం. అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో, ప్రతిజ్ఞ కవిత ఖండిక. మహాప్రస్థానంలో కరుణ రస ప్రధాన కవిత ఖండిక భిక్షు వర్చీయసి అనేది కరుణ రస ప్రధాన కవిత ఖండికగా పేరు గడించింది. శ్రీశ్రీ యొక్క దేశ చరిత్రలు అనేది కవిత గతితార్కిక భౌతికవాదానికి చెందింది అని అన్నది సినారె. మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ సొంత దస్తూరితో, సొంత గొంతుతో ఆడియోతో లండన్లో విడుదల చేశారు. మహాప్రస్థానం శ్రీశ్రీకి విప్లవ కవిగా పేరు తెచ్చిన రచన. ఖడ్గ సృష్టిలో సర్రియలిజం అతి వాస్తవికతతో ఏవి తల్లి నిరుడు కూసిన హిమ సమూహములు ఏవి తల్లి అనే అనువాద కవితలు ఉన్నాయి. మరో ప్రపంచం, వరం వరం, సంపంగి తోట, అమ్మే మేమే, చరమరాత్రి, మానవుడి పాటలు, సౌధామణి, పురిపండ గేయాలకు ఆంగ్లానువాదం, గురజాడ రేడియో నాటికలు, 3 చీర్స్ ఫర్ మ్యాన్, 350, 1+1=1 రేడియో నాటికలు, వ్యూలు, రివ్యూలు, శ్రీశ్రీ సాహిత్యం, లెనిన్ రెక్క విప్పిన రెవల్యూషన్, 350, సిరిసిరి మువ్వ శతకం, ప్రాసకేడలు, లిమరిక్కులు. ఈ 3 కలిపి సిప్రాలి అంటారు. ఈ మూడింటిని సిరిసిరి మువ్వ శతకం, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, ఈ మూడింటిని సిప్రాలిగా ప్రసిద్ధి. చీనాయానం, పాడబోయి భారతీయుడ, సినిమా గీతాల్ సంపుటి, శ్రీశ్రీ వ్యాసాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల, ఖబర్దార్, సంఘశత్రువు లారా వంటివి ఈ శ్రీశ్రీ రచనలుగా పేరు పొందాయి. తెలుగు వీర లేవర సినిమా పాటకు 1974లో జాతీయ ఉత్తమ గీతం పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. శ్రీశ్రీ తన ఆత్మకథను అనంతంగా చెప్పుకుంటాడు. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. శ్రీశ్రీ యొక్క ప్రసిద్ధ కొటేషన్లను ఒకసారి చూసినట్టయితే, వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు. వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు. కష్టజీవులకు ఇరువైపులా ఉండేవాడే కవి అని చెప్పింది శ్రీశ్రీ. కాదేది కవితకు అనర్హం, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను, అరిస్తే పద్యం స్మరిస్తే కావ్యం, ఊగరా ఊగరా ఉరికొయ్య ఊగరా, కదిలేది కదిలించేది పెనునిద్దర బదిలించేది, పదండి ముందుకు పదండి తోసుకు అన్నాడు. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని అన్నాడు. తెలుగు భాషకు కవిత్రయం ఎవరంటే
ప్రాచీన కాలంలో తిక్కన, మధ్యయుగంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, ఈ ముగ్గురే నా దృష్టిలో కవిత్రయం అని తెలిపింది శ్రీశ్రీ. తెలుగు లిపిపైన సెంటిమెంటు మాని రోమన్ లిపిలో తెలుగు నేర్పితే దేశం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తుందని నా నిశ్చిత అభిప్రాయమని అనంతంలో పేర్కొన్నాడు. మద్రాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించిన వారు ఇద్దరు. ఒకరు మున్సిపాలిటీ కుళాయి నీళ్లు, రెండవది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు తనను బతికించాయని చెప్పారు. విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ శ్రీశ్రీ కొండవీటి పొగమబ్బు తెలుగుబోడి గోల్డ్ నిబ్బు మాట్లాడే వెన్నెముక పాట పాడే సుషుమ్న మాట్లాడే ద్విపద సత్యానికి నా ఉపద అనన్నారు. శ్రీశ్రీ గురించి పలుకులు చూసినట్టయితే యోగ్యత పత్రము మహాప్రస్థానం పుస్తకానికి 1940లో చలం రాసిన పీఠికలో కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అని చలం అన్నారు. మహాప్రస్థానం ఈ శతాబ్దపు తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం అంటూ పురిపండ అప్పలస్వామి అన్నారు. కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించాడు, అది శ్రీశ్రీలా వెలిగిందని పురిపండ అప్పలస్వామి అన్నారు. కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం పెద్దన్న కృష్ణశాస్త్రితో పాటు శ్రీశ్రీకే తెలుసు అని దేవరకొండ బాలగంగాధర తిలక్ అన్నారు. ఇక శ్రీశ్రీ తర్వాత ఆరుద్ర పూర్తి పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. అభ్యుదయ కవులలో ప్రముఖులు. వీరిపై ఇలియట్ ప్రభావం అనేది ఉంది. ఆరుద్ర రచనలు తొమేవాహం, సినీవాలి, కోనలమ్మ పదాలు, వేమన వేదం, ఇంటింటి పద్యాలు, గాయాలు గేయాలు, పైలా పచ్చీసు, సమగ్రాంధ్ర సాహిత్యం 14 సంపుటాలు, శుద్ధ మధ్యాకరులు, ఎంచిన పద్యాలు, ఏటికేడాది, శ్రీశ్రీతో కలిసి రుక్కుటేశ్వర శతకం, వీర తెలంగాణ విప్లవ గీతాలు ఇంగ్లీష్ నుంచి అనువాదం, గడియారాలు మొదలైనవి ఆరుద్ర రచనలు. సినీవాలికి కాటూరి వెంకటేశ్వరరావు ముందు మాట రాశారు. సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్రకళ అని అర్థం. సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్రకళ అని అర్థం. దీనిలో శ్రీమంతుణ్ణి ప్రేమించడానికి ఆశపడుతుంది ఆధునిక నగరం అని కవి అంటాడు. ఈ కావ్యాన్ని సినీ నటుడు కొంగర జగ్గయ్యకు అంకితం చేశాడు. తొమేవాహం నవ్య అభ్యుదయ కాంతి తెలుగు స్వతంత్ర పత్రికల్లో ప్రచురించబడింది. తెలంగాణలో నిజాం పాలన జరిగిన రజాకార్ల ఆకృత్యాలు ఈ రచన నేపథ్యం. మృత్యువు ఒక వ్యక్తితో నువ్వు నేను తొమేవాహం అంటుంది. మృత్యు అనేది ఒక వ్యక్తితో తొమేవాహం అంటే నువ్వే నేను అని అంటుంది. ఆరుద్ర యొక్క కొటేషన్స్ను మనం చూసినట్టయితే దీంట్లో కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను. కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అన్నాడు. మన స్వాతంత్రం మేడిపండు, మన దరిద్రం రాచపండు. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అన్నది ఆరుద్ర. గూని నడ్డితో ఎగిరే జెండా నింపింది నిరాశ దేశం నిండా. జీవితం రేడియో సెట్టుకు భర్త ఏరియల్, భార్య ఎర్త్ అన్నాడు. టెక్నిక్ లేని జీవితాన్ని ఊహించలేను అని ఆరుద్ర అన్నాడు. ఆరుద్ర తర్వాత ఆవంచ సోమసుందర్. ఈ ఆవంచ సోమసుందర్ మొదటగా భావకవి, తర్వాత అభ్యుదయ కవిగా మారాడు. తెలంగాణ రైతాంగ తిరుగుబాటుకు ఇతివృత్తంగా వజ్రాయుధం అనే కవితా సంకలనం చేశారు. దొడ్డి కొమరయ్యను దొరలు కాల్చి చంపిన నేపథ్యంగా తొలి కవిత వజ్రాయుధం రాశారు. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అన్నాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. మద్రాసు ప్రభుత్వంలో ఆ పుస్తకంలోని కొన్ని కవితలను అసెంబ్లీలో వినిపించాడు. విద్రోహాన్ని ప్రేరేపిస్తున్నదనే కారణంగా ఆ పుస్తకాన్ని నిషేధించింది. ఈ రచన ఇప్పటిదాకా 6 ముద్రణలే పొందింది. హిందీ, మరాఠీ భాషల్లో అనువాదమైంది. రచనలు ఆవంచ సోమసుందర్ రచనలు చూసినట్టయితే గోదావరి జలప్రలయం, కాగలి, వెన్నెల్లో కోనసీమ, మా ఊరు మారింది, జీవనలిపి తదితర గ్రంథాలను రాశారు. బహుళ ప్రసిద్ధి పొందాయి ఇవి. ఆవంచ సోమసుందర్ ఆత్మకథలు, కలలు కన్నీళ్లు. ఆవంచ సోమసుందర్ నిర్వహించిన పత్రిక పేరు కళాకేలి. తదుపరి అభ్యుదయ కవి రెంటాల గోపాలకృష్ణ. ఈ రెంటాల గోపాలకృష్ణ నాయని సుబ్బారావు యొక్క శిష్యుడు. రెంటాల గోపాలకృష్ణ తొలి అభ్యుదయ కావ్యం నయాగార. దీని సంపాదకత్వంలో పాల్పంచుకున్నారు.
చిన్న వయసులో రాజ్యశ్రీ చారిత్రక నవలను రాశాడు. దీనికి శ్రీ మారేమండ రామారావు ముందు మాట రాశారు. రెంటాల గోపాలకృష్ణ రచనలు సంఘర్షణ, సర్పయాగం, జాతీయాల పుట్టుపూర్వోత్తరాలు, యక్ష ప్రశ్నలు, టాల్స్టాయ్, కుప్రిన్, యమకోపం వంటివి రెంటాల గోపాలకృష్ణ రచనలు. మరొకసారి సంఘర్షణ, సర్పయాగం, జాతీయాల పుట్టుపూర్వోత్తరాలు, యక్ష ప్రశ్నలు, టాల్స్టాయ్, కుఫ్రిన్, యమకోపం. తర్వాత కవి రావి నారాయణ రెడ్డి షార్ట్ కట్ కోడ్ రాణా. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు రావి నారాయణ రెడ్డి. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొల్లెపల్లిలో 1908 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. 1928 ఆంధ్ర మహాసభ ఏర్పడింది. 3 సార్లు రావినారాయణ రెడ్డి అధ్యక్షుడిగా చేశాడు. 1944 భువనగిరిలో సమావేశాల్లోనే ఆంధ్ర మహాసభ అతివాద మితవాద శిబిరాలుగా చీలిపోయింది. హరిజన సేవా సంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్యదర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రంగా 100 పాఠశాలలు ప్రారంభించాడు. 2 వసతి గృహాలను కూడా నిర్వహించాడు రావినారాయణ రెడ్డి. తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు 1952లో నల్లగొండ లోక్సభ స్థానం ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్పై పోటీ చేసి నెహ్రూ కన్నా అత్యధిక ఓట్లతో గెలిచాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన 200 ఎకరాల భూమిని రైతులకు పంచిన ఉదారవాది. తక్కర్ బాబా అఖిల భారత హరిజన సేవక సంఘకు సరోజిని నాయుడు అధ్యక్షురాలుగా, కార్యదర్శిగా రావినారాయణ రెడ్డి నియమించారు. తదుపరి కవి కాళోజీ నారాయణరావు ప్రజాకవిగా, తెలంగాణ వైతాళికుడిగా, పద్మ విభూషణ్ గ్రహీతగా పేరొందాడు. సెప్టెంబర్ 9 వీరి జన్మదినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వీరి జన్మదినోత్సవం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మాండలిక దినోత్సవంగా జరుపుకుంటారు. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆయన తన గలం ఎత్తారు. కాళోజీ నారాయణరావు రచనలు అణాకథలు, ఇది నా గొడవ, బాపు బాపు బాపు, నా భారతదేశ యాత్ర, కాళోజీ కథలు, నా గొడవ, జీవన గీత, తెలంగాణ ఉద్యమ కవితలు అనేవి రచించారు. తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో తన రచనలు చేశాడు. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలు శిక్షను కూడా అనుభవించాడు. కాళోజీ నారాయణరావు కొటేషన్స్ ఒకసారి చూసినట్టయితే, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్నాడు. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడన్నాడు. తెలుగు బిడ్డవు రోరి, తెలుగు మాట్లాడుటకు సంకోచపడి ఎదవు సంగతేమిటిరా, అన్య భాషలు రేచి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుట చావవేటికిరా. ఆయన తన ఖండకావ్య సంపుటికి నా గొడవ అనే పేరు పెట్టారు. అదే కవి ప్రతిభ. అది కవి చెప్పదలసిందిను ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు, ప్రజలందరి గొడవ శ్రీశ్రీ అన్నాడు. ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కలయిక అనే కొటేషన్ ఇచ్చింది కూడా కాళోజీ నారాయణరావు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని కాళోజీ నారాయణరావు జయప్రకాష్ నారాయణ మరణించేటప్పుడు ఈ కాళోజీ రాశాడు. ఎవడి వాడుక భాష వాడు రాయాలి, ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందరనే మనకు మనం తక్కువ చేసుకున్నట్లే ఈ బానిస భావన పోవాలని కాళోజీ అన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పిన భాష 2 తీర్లు. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి అని అన్నది కాళోజీ. కవిత్వం ఒక తీరని దాహం అన్నది శ్రీశ్రీ. ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే ఆధునిక జీవితం అర్థం కాలేదన్న మాటే అన్నది శ్రీశ్రీ. వడగాల్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం అన్నది గుర్రం జాషువా. అబద్ధాలాడడమంత సులభం అవదు సుమా కవిత్వం అల్లడం అని అన్నది దాశరథి కృష్ణమాచార్య. ఇది డిఎస్సికి సంబంధించిన ఆధునిక సాహిత్యంలోని
కవిత్వ ఉద్యమాలు ధోరణులకు సంబంధించి రెండవ పాఠ్యాంశమైన అభ్యుదయ కవిత్వం అనేది ఇది డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా రివిజన్ చేసుకున్నట్లుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. తర్వాత వీడియోలో ఇంకొక కవిత్వ ఉద్యమాన్ని గురించి మనం నేర్చుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.